ఇంకా మనం ఎవరికైనా చెప్పవలసిన వాళ్ళు కానీ ఉంటే కనుక ప్రమోట్ చేయండి. మనం క్లాస్ అనేది స్టార్ట్ చేసుకుందాం. ఓకే లీడర్స్, జాబ్ వర్సెస్ వెస్టేజ్ అంటే జాబ్ చేస్తే మన లైఫ్ ఏ విధంగా ఉంటుంది, అదే వెస్టేజ్ని పార్ట్ టైంగా కానీ ఫుల్ టైంగా కానీ సెలెక్ట్ చేసుకోవడం వల్ల మన లైఫ్ ఏ విధంగా చేంజ్ అవుతుంది. జనరల్గా జాబ్ చేసే వాళ్ళందరూ కూడా ఎవరు కూడా సాటిస్ఫాక్షన్గా చేయరు. ఎందుకంటే మనం చదువుకున్న చదువుకి చేసే జాబ్కి సంబంధం ఉండదు, ఆ వచ్చే శాలరీ సాటిస్ఫాక్షన్ ఉండదు. అయినప్పటికీ కూడా అన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నప్పటికీ కూడా ఈరోజు మన వెస్టేజ్లో మనీ ఫ్రీడమ్ ఉంది, టైం ఫ్రీడమ్ ఉంది, అన్లిమిటెడ్ ఇన్కమ్ ఉంది, అలానే మనకి నామినీ ఫెసిలిటీ ఉంటుంది, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయని మనం చెప్తుంటాం. కానీ అయినా కూడా ఒక 10,000 జాబ్ చేసే వ్యక్తి కూడా ఈరోజు మనం చెప్పే ఆపర్చునిటీని ప్రాపర్గా రిసీవ్ చేసుకోడు. ఎందుకంటే ఫస్ట్ మనం చెప్పేది ఏందని వాళ్ళకి అర్థం అవ్వాలి క్లారిటీగా. మనకు వాళ్ళు టైం ఇవ్వాలంటే మనం వాళ్ళకి దీంట్లో ఉన్న పాయింట్స్ గురించి జనరల్గా డైరెక్ట్గా మనం పోయి వెస్టేజ్ గురించి ఎవరికైనా చెప్పినా కూడా ఏదైనా ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళకి, లేకపోతే తక్కువ జాబ్ చేసే వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉందని మనకు తెలుసు. కానీ మనం డైరెక్ట్గా చెప్తే వాళ్ళు రిసీవ్ చేసుకోరు. ఎందుకంటే వీళ్ళు ఇన్ని రోజులు నాతోటి మాట్లాడింది ఇప్పుడు డైరెక్ట్గా ఎందుకు మాట్లాడుతున్నారన్న నెగిటివ్ ఒపీనియన్ కూడా వస్తుంది. కాబట్టి మనం వాళ్ళతో కొంత పరిచయం అయిన తర్వాత జనరల్గా ఇది మనం చేసేది మోసం కాదు, కాకపోతే వాళ్ళకి మనం బిజినెస్ ఆపర్చునిటీ ఇవ్వాలనుకున్నాం, దాన్ని డైరెక్ట్గా ఇస్తే వాళ్ళు రిసీవ్ చేసుకోరు. కాబట్టి కొన్ని రోజులు పరిచయం చేసుకున్న తర్వాత వాళ్ళకి అర్థమయ్యే విధంగా జనరల్గా ఇప్పుడు జాబ్ చేసే వ్యక్తి కొంతమంది ఏమో మనీ సరిపోక ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు, కొంతమంది ఒకరి కింద పని చేయడం ఇష్టం లేక ఇబ్బంది పడుతూ చేస్తుంటారు, కొంతమంది ఇంకా జాబ్ చేస్తూ కూడా ఇంకా ఏదైనా చేసుకుందాం అనుకుంటుంటారు. ఇలా చాలామందికి చాలా ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ సాఫ్ట్వేర్ జాబ్ కూడా ఎలా ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ వచ్చిన తర్వాత ఎవరి జాబ్ ఉంటుందో ఎవరి జాబ్ పోతుందో కూడా తెలియదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత అసలు ప్రజెంట్ చాలా అంటే చాలా చేంజెస్ వచ్చినాయి. ఒక ఇమేజ్ ఏఐ ద్వారా మనం జనరేట్ చేస్తే అది అసలు రియల్ ఇమేజా ఆర్టిఫిషియలా అని మనమే డిఫరెన్స్ అర్థం చేసుకోలేనంతగా ఉంటుంది. ఆ విధంగా వర్క్ పరంగా కూడా మనిషి ఎక్కువ టైం పట్టే టైంని అది ఫాస్ట్గా కంప్లీట్ చేస్తుంది. కాబట్టి ఎవరైనా ఏమనుకుంటారు, మనకు ఫాస్ట్గా వర్క్ అయ్యేది కావాలి, యాక్యురేట్గా దాంట్లో ఇష్యూస్ రాకుండా ఉండేది కావాలి. ఇదంతా సిస్టమ్ జనరేటెడ్ ఆటోమేషన్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, వాళ్ళ ఎంప్లాయీస్ భారం తగ్గుతుంది, ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఉండదు, ఎంప్లాయీస్కి శాలరీస్ ఇచ్చేది ఉండదు, దాంట్లో వచ్చే మిస్టేక్స్ని మనం ఐడెంటిఫై చేసేది ఉండదు, వర్క్ ఫాస్ట్గా అవుతుంది, దాంట్లో యాక్యురేట్ రిజల్ట్స్ కూడా వస్తాయి. కాబట్టి ఎక్కువ అక్కడ మాకు చూపిస్తున్నారు. కాబట్టి మనం ఏం చేయాలి, ఇప్పుడు మన వెస్టేజ్ని అలాంటి వాళ్ళకు కూడా మనం పరిచయం చేయొచ్చు. ఎందుకంటే ప్రజెంట్ జాబ్లో ఎలాంటి సిచ్యుయేషన్స్ ఉన్నాయో వాళ్ళకి తెలుసు. కానీ మనం మాటల్లో వాళ్ళ నోటి నుంచే దాన్ని తెప్పించుకొని దానికి సంబంధించి ఈరోజు మనకు వెస్టేజ్లో లైఫ్ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ ప్రాబ్లంకి మనకు సొల్యూషన్ ఏ విధంగా ఉంది అనేది మనం చెప్పగలిగితే కనుక, మనం ప్రాపర్గా ఇన్విటేషన్ ఇవ్వగలిగితే, ఇప్పుడు మనం ఏదైనా చేయనివ్వండి, మన ఫ్యూచర్ కోసమే మనం ఏది చేసినా కూడా మన ఫ్యామిలీ కోసం, మన పిల్లల కోసం, మనకంటూ ఫ్యూచర్ ఉండడం కోసం. కాబట్టి ఆ ఫ్యూచర్ అంతా మనకి వెస్టేజ్లో ఉంది. అది మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఆ ఎదుటి వ్యక్తికి ప్రాపర్గా కనెక్ట్ అయ్యేలాగా మనం చెప్పినప్పుడు ఎవరు కూడా ఈరోజు వెస్టేజ్ని నో అనడానికి లేదు. ఎందుకంటే ఒక ప్రోడక్ట్ పరంగా చూసినా, ఒక కంపెనీ స్టాండర్డ్స్ పరంగా చూసినా, దీంట్లో ఉండే లైఫ్ పరంగా చూసినా, దీంట్లో ఉండే టైం ఫ్రీడమ్ కానీ, మనీ ఫ్రీడమ్ కానీ, ఇంకా కార్ కావాలన్న వాళ్ళు కార్ తీసుకోవచ్చు, ఇల్లు కావాలన్న వాళ్ళు ఇల్లు తీసుకోవచ్చు. జనరల్గా డ్రీమ్స్ ఉంటాయి అందరికీ. కానీ మన జాబ్స్లో ఇవన్నీ అవ్వవు కదా అని చెప్పి అసలు అది మన మైండ్కి కూడా తీసుకోం. ఎందుకంటే దానివల్ల మనం చాలా ఇబ్బంది పడతాం. తర్వాత అనుకున్న దాన్ని చేయలేదే అని అదే మైండ్లో తిరుగుతుంటుంది. కాబట్టి మన స్తోమత ఎంతవరకు అని అక్కడ వరకే ఎక్కడికక్కడ అందరం కూడా సర్దుకొని పోతుంటాం. ఆ విధంగా అన్నీ ఉన్నాయి. కాబట్టి ఆ ఎదుటి వ్యక్తిని బట్టి అతనికి ఏ విధంగా కనెక్ట్ అయ్యేలాగా మనం చెప్పాలి.
అనేది ఫస్ట్ మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఈరోజు జాయిన్ అయిన వ్యక్తికి ఒక 1 మంత్లోనూ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలీదు, 2 మంత్స్లో తెలీదు, 3 మంత్స్లో తెలీదు, ఒక 6 మంత్స్ కంప్లీట్గా ట్రైనింగ్ పీరియడ్ అనుకొని అప్పుడు దాకా అప్లైనర్ సపోర్ట్ తీసుకుంటూ ఎలా ఇన్విటేషన్ ఇవ్వాలి, ఎలా ప్రజెంటేషన్ ఇవ్వాలి, జూమ్ మీటింగ్స్ ద్వారా నాలెడ్జ్ ఇస్తున్నాను నేర్చుకొని ప్రాపర్గా మనం బయటకు వెళ్తే కనుక అప్పుడు ఎలాంటి వాళ్ళు ఏది చెప్పినా కూడా మనం వాళ్ళకి తిరిగి చెప్పగలం. కాబట్టి మనం కంప్లీట్గా ఒక వెస్టేజ్ అంటే ఏంటి, కంప్లీట్ క్లారిఫికేషన్ మనం తెలుసుకోవాలి. అప్పుడే ఒక గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకి కానీ, ఒక ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళకి కానీ, ఎవరికైనా కూడా మనం కంప్లీట్గా చెప్పగలం. కాబట్టి ఈ విధంగా ప్రాపర్ నాలెడ్జ్ తోటి మనం వెళ్ళి దీంట్లో ఉండే ఇన్ఫర్మేషన్ ఎదుటి వ్యక్తికి కనెక్ట్ అయ్యేలాగా చెప్పినప్పుడు ఎవరు కూడా ఈరోజు బిజినెస్ ఆపర్చునిటీ వద్దు అనే అవకాశం లేదు. అది మనకి ఎలా అర్థమవుతుంది, ఈరోజు మనం ఇన్విటేషన్ ఇస్తే చాలామంది రావట్లేదు. కానీ రామాంజనేయులు సారు ఎవరికి ఇన్విటేషన్ ఇచ్చినా, ఎవరు ఆగిపోయిన వ్యక్తితోటి మాట్లాడినా, ఎవరు కొత్త వ్యక్తితోటి మాట్లాడినా, ఎలాంటి పని చేసుకునే వాళ్ళైనా, ఒక సాఫ్ట్వేర్ కానీ, గవర్నమెంట్ జాబ్ కానీ, ఒక కూలి పని చేసుకునే వాళ్ళు కానివ్వండి, ఒక స్టూడెంట్ కానివ్వండి, ఎలాంటి వాళ్ళైనా కనెక్ట్ అవుతున్నారు. మనం చెప్తే కనెక్ట్ అవ్వట్లేదు. మన బిజినెస్ సేమే, నాలెడ్జ్ సేమే, మనం కూడా రోజు వింటున్నాం. కానీ దాన్ని మనం ప్రాక్టీస్ చేయట్లేదు, ఎక్కువ మందికి ఇన్విటేషన్ ఇవ్వట్లేదు, మనం ఎక్కువగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు. మనకు తెలిసిందే కరెక్ట్ అనుకుంటున్నాం. అది కాదు, ఇంకా మనం ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉండాలి. అది అన్లిమిటెడ్ లెర్నింగ్ అనేది. ఆ విధంగా మనం కంప్లీట్గా నేర్చుకుంటూ ఎదుటి వ్యక్తికి ఇచ్చినప్పుడు డెఫినెట్లీ ఆ వ్యక్తి రావడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మనకి జాబ్ మాత్రమే చేస్తే లైఫ్ ఏ విధంగా ఉంటుంది, అదే వెస్టేజ్ని పార్ట్ టైంగా కానీ ఫుల్ టైంగా కానీ సెలెక్ట్ చేసుకోవడం వల్ల మన లైఫ్ అనేది ఏ విధంగా చేంజ్ అవుతుంది అనేది కంప్లీట్గా తెలుసుకుందాం. ఈరోజు జనరల్గా ఎవరైనా కూడా మినిమం ఒక డిగ్రీ కంప్లీట్ చేయాలంటే మనకి ఎంత ఇయర్స్ అవుతుంది, ఒక 10th క్లాస్ కంప్లీట్ అయ్యేసరికి మినిమం 15 to 16 ఇయర్స్ అవుతుంది. నెక్స్ట్ ఇంటర్ అయిపోవాలంటే 18 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. ఒక మినిమం డిగ్రీ బీఎస్సీ కంప్లీట్ చేయాలన్నా కూడా 21 ఇయర్స్, అదే బీటెక్ అయితే కనుక 22 ఇయర్స్, ఆ పైన ఎడ్యుకేషన్ చదవాలంటే ఇంకా 24 ఇయర్స్ 25 ఇయర్స్ కూడా పడుతుంది మనం కావాల్సిన కంప్లీట్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయాలంటే. దానికి మనం ఎన్ని ఇయర్స్ వెయిట్ చేస్తున్నాం? ఇప్పుడు మనం పుట్టినప్పటి నుంచి 10th కంప్లీట్ చేయాలి, నెక్స్ట్ ఇంటర్, డిగ్రీ ఇవన్నీ కంప్లీట్ చేయాలంటే మినిమం ఒక 20 నుంచి 25 ఇయర్స్ వరకు మనం వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే ఆ ఇయర్కి సంబంధించి ప్రిపేర్ అవ్వాలి, చదువుకోవాలి, ఎగ్జామ్స్ రాయాలి, రిజల్ట్స్ రావాలి, దాంట్లో పాస్ అయితే నెక్స్ట్ మనం ప్రమోట్ అవుతాం, దాని ద్వారా హయ్యర్ ఎడ్యుకేషన్స్కి వెళ్తుంటాం. అలా ఇదంతా కూడా ఒక ప్రాసెస్. దీనికి చాలా టైం ఉందా అంటే ఇయర్స్, ఇన్ని సంవత్సరాలు మనం వెయిట్ చేస్తున్నాం మినిమం ఒక డిగ్రీ కంప్లీట్ చేయాలంటే. అది కూడా మనకి ఏమన్నా ఫ్రీగా చదువుకుంటున్నాం మనం. ఇప్పుడు మన పెద్దవాళ్ళు, మన తాతల తరం వాళ్ళకి కనీసం సంతకం పెట్టడం వస్తే చాలే, ఇదే నాకు చాలు అప్పుడు అనుకునే వాళ్ళు. మన అమ్మ వాళ్ళు కొంత 5th క్లాసు 6th 7th, అప్పట్లో 10th అంటే చాలా హైయెస్ట్. అది కూడా ఇంట్లో ఫైనాన్షియల్ సిచ్యుయేషన్స్, ఇంట్లో ఉన్న పనులు ప్రాబ్లమ్స్కి తగినట్లు ఎవరి ఫ్యామిలీలో వాళ్ళు చాలా తక్కువ ఎడ్యుకేషను, అది కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివేవాళ్ళు. ఇప్పుడు మనల్ని ఎలా చదివిపిస్తున్నారు? ఇప్పుడు నేను వ్యవసాయం చేస్తున్నా, నేను ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా, ఇవన్నీ మా పిల్లలకు రాకూడదంటే బయట చాలామంది జాబ్ చేసే వాళ్ళని చూస్తుంటారు మన పేరెంట్స్. వాళ్ళందరూ ఎలా చదువుకున్నారు, వాళ్ళకి ఎలాంటి లైఫ్ మనం ఇవ్వాలి అని మన స్తోమతకి మించి మన పిల్లల్ని చదివిపిస్తాం. వాళ్ళు మన పేరెంట్స్ వాళ్ళ స్తోమతని మించి మనల్ని చదివిపించారు. ఎందుకంటే నా దగ్గర డబ్బులు లేకపోయినా పర్లేదు, నేను కూలోనాలో చేసి అప్పు చేసుకొనైనా మా పిల్లలకి మంచి చదువు చెప్పిస్తే కనుక ఆటోమేటిక్గా వాళ్ళే అన్ని తర్వాత సంపాదించుకుంటారులే. చదువు మనం తర్వాత చదవాలన్న టైంలో చదవలేం కాబట్టి వాళ్ళకి ఆ విలువ తెలుసు కాబట్టి మనల్ని చదివిపించారు. దానికోసం మనం టైం ఇన్వెస్ట్ చేస్తున్నాం, మనీ ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మన పిల్లలకి మనకంటే మంచి లైఫ్ రావాలని మనం నార్మల్ ఇంగ్లీష్ మీడియంలో చదివితే ఇప్పుడు సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ ఇంకా స్టాండర్డ్స్ ఉండే స్కూల్స్ మినిమం ఫస్ట్ క్లాస్ జాయిన్ చేయాలంటే ₹1,00,000 ఫీజు తక్కువ లేని స్కూల్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్. మంచి చదువు కావాలంటే అంటే దాంట్లో కూడా ఉన్నాయి, ఇంకా హైయెస్ట్ కూడా ఉన్నాయి. ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు మంచి స్కూల్ కావాలంటే మినిమం ₹1,00,000 అవుతుంది. అదేవిధంగా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయాలన్నా ఒక 20 నుంచి 25 సంవత్సరాలు మనం వెయిట్ చేయాలి. ఇదంతా కూడా చూడండి, మనం ఎక్కడ ఎంత మనీ ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఎంత టైం వేస్ట్ చేస్తున్నాం. వేస్ట్ అనుకోకూడదు దాన్ని. అప్పుడు ప్రజెంట్ చదువుకునే టైంలో డెఫినెట్లీ చదువుకోవాలి. ఎందుకంటే తర్వాత చదవాలంటే చదవలేం కాబట్టి అన్ని సంవత్సరాలు మనం వెయిట్ చేసిన తర్వాత ఈరోజు మనకు సర్టిఫికేట్లు వస్తే
మనము అందరం కూడా మనం సాటిస్ఫాక్షన్గా మనం చదువుకునేటప్పుడు చాలామంది చాలా రకాలుగా అనుకుంటారు. ఇప్పుడు నాకు గవర్నమెంట్ జాబ్ రావాలి, జెన్కో ట్రాన్స్కో రాయాలి, ఏఈ జాబ్ చేయాలి అని చెప్పి నేను ట్రిపుల్ డిపార్ట్మెంట్ తీసుకున్నాను. నాకు మ్యాథ్స్ అంటే చాలా ఇష్టంగా ఉండేది. నెక్స్ట్ అదేవిధంగా గేట్ కోచింగ్కి వెళ్ళా, నెక్స్ట్ గ్రూప్స్ కోచింగ్కి వెళ్ళా. కానీ అప్పుడు నాకున్న నాలెడ్జ్కి జాబ్ అంటే ఇష్టం, కానీ జాబ్ చేసే అంత రిక్వైర్మెంట్ లేదు, దాని విలువ తెలీదు. ముందుండి మా సీనియర్స్ ఎవరు నాకు సజెషన్స్ ఇచ్చిన వాళ్ళు లేరు. నాకు అనిపించింది చేసేదాన్ని. ఇంట్లో కూడా మా ఇంట్లో పెద్దగా చెప్పేవాళ్ళు లేరు, నేనే పెద్దదాన్ని అవ్వడంతో నెక్స్ట్ ఇంకా దానికి అంత ప్రియారిటీ ఇవ్వలేదు నేను. నెక్స్ట్ ఇంకా మ్యారేజ్ అయింది. ఇంకా ఒక మంచి ఫ్యామిలీని చూసి మ్యారేజ్ చేశారు. ఇంకా సరేలే తర్వాత దీన్ని సైడ్ పెట్టేద్దామని ఆటోమేటిక్గా సైడ్కి వెళ్ళిపోయింది. ఇంకా నెక్స్ట్ ఫ్యామిలీ, పిల్లలు, ఇంకా డైలీ రొటీన్ లైఫ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు నాకు వెస్టేజ్ అనేది ఒక అవకాశంగా వచ్చింది. నిజంగా నేను దీని అయితే చాలా హార్ట్ఫుల్గా, నాకు మమతా మేడం ద్వారా అవకాశం వచ్చింది. ఒకవేళ నేను జాబ్ చేస్తే ఈరోజు నాకు ఈ అవకాశం వచ్చేదో లేదో, ఎందుకంటే మనకు జాబ్లోనే బిజీ అయిపోతాం కాబట్టి మనకు చెప్పడానికి ట్రై చేయరు ఎవరు మ్యాక్సిమం. కానీ ఈరోజు వెస్టేజ్ మన లైఫ్లోకి రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. ఎందుకంటే ఈరోజు ఏ జాబ్లో లేని లైఫ్ ఈరోజు మనకు వెస్టేజ్లో ఉంది. ఎందుకంటే మనమే ఇప్పుడు దాకా చెప్పుకున్నాం, అన్లిమిటెడ్ ఇన్కమ్ ఉంది, ప్యాసివ్ ఇన్కమ్ మెయిన్గా. ఇప్పుడు ఏ జాబ్ చేసినా మనకు పని చేసినంత కాలమే ఇన్కమ్ వస్తుంది కాబట్టి పని చేయలేని రోజు వెస్టేజ్లో ఇన్కమ్ ఉంది. ఈ విధంగా మనం బయట ఎంత చదువులు చదివినప్పటికీ కూడా దాన్ని కరెక్ట్గా అందరం కూడా యూజ్ చేసుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఈరోజు మనకు చేసే చదువుకున్న చదువుకి చేసే జాబ్కి ఏమన్నా సంబంధం ఉందా? మినిమం డిగ్రీ కంప్లీట్ చేస్తే మన హైదరాబాద్ లాంటి సిటీస్లో స్టార్టింగ్ ఒక 10,000 కంటే ఎక్కువ శాలరీ లేదు. సాఫ్ట్వేర్ జాబ్కి మనం వెళ్ళాలన్నా కూడా ఒక 10,000, 12,000, 15,000 అంటారు. కటింగ్స్ బాను మనకి హ్యాండ్కి వచ్చేది 12,000, 10,000 వస్తుంది. కానీ ఇక్కడ మన సిటీలో ఉండాలంటే మన హాస్టల్ ఖర్చులు ఉంటాయి, మెయింటెనెన్స్ ఖర్చులు ఉంటాయి, ఇంకా ఆ వచ్చే డబ్బులు మన ఖర్చులకే మనకు సరిపోతాయి. సాటిస్ఫాక్షన్ లేదు, కానీ ఖాళీగా ఉండడం ఇష్టం లేదు. ఏదో ఒకటి చేయాలని చెప్పి చాలా జాబులతోటి అడ్జస్ట్ అయిపోతున్నా. ఇంకా అలాంటి జాబులు లేని వాళ్ళు కూడా ఈరోజు చాలామంది ఉన్నారు. ఎందుకంటే బయటకు వచ్చే స్టూడెంట్స్ ఎక్కువ అవుతున్నారు ఇయర్లీ. ఇంకా ఇప్పుడు స్టూడెంట్స్ స్కాలర్షిప్ల ద్వారా అయితేమి, ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా అయితేమి, ఇంకా ప్రైవేట్గా పే చేసి చదివే వాళ్ళు అయితేమి, లక్షల్లో స్టూడెంట్స్ వస్తే వేలల్లో జాబ్స్ వస్తున్నాయి. అవి ఒక ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ ఏవైనా అంతే కదా. ఇప్పుడు మన స్టూడెంట్స్ ఎక్కువగా వస్తున్నారని ఎక్కువగా కంపెనీలు ఏమైనా కడుతున్నారా? ఆ ఉండే వాళ్ళలోనే కొంతమంది జాబులు తీస్తున్నారు, టాలెంట్ ఉండే వాళ్ళని తీసుకుంటున్నారు, టాలెంట్ లేని వాళ్ళని తీసేస్తున్నారు జాబుల్లో నుంచి, టాలెంట్ ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారు. అంటే ఓవరాల్గా అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది, సాటిస్ఫాక్షన్ లేకుండా ఈరోజు మనం చదువుకుంటున్నాం. చదివిన చదువుకి చేసే జాబ్కి సంబంధం లేకుండా మనం పనిచేస్తున్నాం ప్రతి ఒక్కరం కూడా. ఇప్పుడు మనకి ఇలా రీసెంట్గా ఆంధ్రాలో చూస్తే కనుక సచివాలయం పోస్టులు పడినాయి. అది చాలా పోస్టులు పడినాయి. ఇంజనీరింగ్కి అయితేమి, మాతా శిశు సంక్షేమం, ఇలా అలానే వాలంటీర్ పోస్టులు కూడా ఇచ్చారు. పైన మంచి జాబులకి ఇప్పుడు సచివాలయం ఆఫీస్లో తీసుకునే జాబులకి అయితే కనుక వాళ్ళకి క్వాలిఫికేషన్ చూసి ఇంటర్వ్యూ చేసి ఎగ్జామ్ పెట్టి జాబ్ ఇచ్చారు. సరే, దాంట్లో వచ్చే శాలరీ స్టార్టింగ్లో అయితే చాలా తక్కువ ఇచ్చారు. కానీ ఇప్పుడు నేను ఖాళీగా ఉన్నా, నాకు ఏముంది, ఇది గవర్నమెంట్ జాబ్ కదా, ఫస్ట్ దీంట్లో అయితే జాయిన్ అయిపోదాంలే అని ఎన్ని సంవత్సరాల నుంచో వెయిట్ చేస్తా గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యేలాంటి విద్యార్థులు చాలామంది ఆ జాబ్కే ఇప్పుడు జనరల్గా గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఎంఆర్ఓ, విఆర్ఓ, ఇంకా దానిపైన గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు చాలామంది హయ్యర్ పొజిషన్స్ కోసం ప్రిపేర్ అయ్యారు. కానీ నాకు ఇది ఏదీ లేదు, ఇది వచ్చింది ఫస్ట్ దీంట్లో అయితే జాయిన్ అయిపోదాంలే అని అలా జాయిన్ అయిపోయి కాంప్రమైజ్ అయిపోయిన వాళ్ళు సంవత్సరాల తరబడి వెయిట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి జాబులు రాక ఇప్పటికీ ప్రిపేర్ అవుతూ ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు, నోటిఫికేషన్స్ రాక. ఇంకా డిగ్రీ చదువుకొని ఖాళీగా ఉండేవాళ్ళు ఊర్లో డిగ్రీ చదివిన వాళ్ళు కూడా ఈరోజు వాలంటీర్ పోస్ట్కి చాలామంది నాకు జాబ్ లేదని పోటీ పడిన వాళ్ళు కూడా ఉన్నారు. 5,000 వాలంటీర్ జాబ్కి కూడా. చూడండి, మనం చదువుకున్న చదువుకి మనం చేసే జాబ్కి ఏదైనా సంబంధం ఉంటుందా? ప్రజెంట్ సిచ్యుయేషన్ అలా ఉంది మనకు జాబ్లో ఉండే సిచ్యుయేషను. ఎందుకంటే జాబ్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మనం ఏదైనా మిస్టేక్ చేసినా మనల్ని జాబ్లో నుంచి తీసేస్తారు. కంపెనీ వాళ్ళకి మనం నచ్చకపోయినా మనల్ని జాబ్లో నుంచి తీసేస్తారు. శాలరీ పెంచమని అడిగినా కూడా తక్కువ శాలరీకి పనిచేసే వాళ్ళు చాలామంది రెడీలో ఉంటారు కాబట్టి శాలరీ పెంచమని అడిగే సిచ్యుయేషన్ కూడా లేదు. నచ్చితే చేయి, లేకుంటే మానేయి అనే సిచ్యుయేషన్ ఉంది బయట. కాబట్టి ఈరోజు మనం అలాంటి వాళ్ళందరికీ కూడా వెస్టేజ్ చెప్పొచ్చా? అది ఎప్పుడు రిసీవ్ చేసుకుంటారు? వాళ్ళు ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో ఆ ప్రాబ్లంకి మన దాంట్లో సొల్యూషన్ ఉంది అని తెలిసినప్పుడే మనం చెప్పేది వాళ్ళు వింటారు, మనకు టైం ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా మనకు తెలుసు అని చెప్పి మనం తెలుసుకున్నది అంతా చెప్తే వాళ్ళు రారు.
ఆ టైంలో వాళ్ళు పడుతున్న స్ట్రగుల్కి, వాళ్ళు చేసే జాబ్కి, దానికి సొల్యూషన్ ఈరోజు మన వెస్టేజ్లో ఎలా ఉంది? జనరల్గా జాబ్లో మనం ఎంత కష్టపడినా కూడా ఇంక్రిమెంట్ తీసుకునేది మన చేతుల్లో ఉందా? లేదు. వాళ్ళు ఇచ్చినప్పుడే తీసుకోవాలి. కానీ ఈరోజు మన బిజినెస్లో మనం కావాల్సినంత ఇన్కమ్ తీసుకునే ఫెసిలిటీ ఎవరు కష్టపడే వాళ్ళకి కష్టపడినంత ఇన్కమ్ ఈరోజు మనకు వెస్టేజ్లో ఉంది. కాబట్టి దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అలానే ఈరోజు జనరల్గా జాబ్ చేసే వాళ్ళని ఎలా కన్సిడర్ చేస్తాం? ఎంప్లాయీయేనా? ఎంప్లాయీ అంటే బిజినెస్ ఓనర్ అంటే మనది ఓన్ బిజినెస్. మన బిజినెస్లో చాలామంది వర్కర్స్ని మనం పెట్టుకొని పని చేపిస్తాం. కానీ మనమే ఎంప్లాయీగా ఉన్నామంటే బిజినెస్ ఒక కంపెనీ ఒకరిది, బిజినెస్ ఒకరిది అయితే వాళ్ళ కింద మనం ఒక ఎంప్లాయీ లాగా, అంటే వాళ్ళ కింద పని చేసే వాళ్ళలాగా ఒక ఉద్యోగంలో మనం జాయిన్ అవుతాం. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? ఇప్పుడు మనకి పర్టికులర్ ఏ ఆఫీస్కి తగినట్టు ఆఫీస్కి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. పర్టికులర్ టైమింగ్స్ అని ఫిక్స్ చేసుకుంటారు. కొంతమంది అయితే డైలీ జనరల్ షిఫ్టే ఉంటుంది. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 దాకా డ్యూటీలు ఉంటాయి. కొంతమంది అయితే కనుక 24 అవర్స్ మిషన్స్ రన్నింగ్లోనే ఉండేలాగా 3 షిఫ్ట్లు లాగా రొటేషనల్ షిఫ్ట్స్ పెట్టుకుంటారు. ఇంకా కొంతమంది కన్వీనియంట్ని బట్టి మార్నింగ్ జనరల్ షిఫ్ట్ పెట్టుకుంటారు, మళ్ళీ నెక్స్ట్ దానికి కంటిన్యూషన్ నైట్ షిఫ్ట్ పెట్టుకుంటారు. అంటే వాళ్ళ ప్రాజెక్ట్స్కి తగినట్లుగా, వాళ్ళ కంపెనీకి తగినట్లుగా, వాళ్ళ మిషనరీకి తగినట్లుగా అడ్జస్ట్ చేసుకుంటుంటారు. అక్కడ మనం చేసే వర్కింగ్ అవర్స్కి మనకు కన్సిడర్ చేసి శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఎక్కువ పని చేస్తున్నాం, కంపెనీకి ఎక్కువ లాభాలు వస్తున్నాయి, సరే వీళ్ళు పని చేయడం వల్లే కదా నాకు ఇది అని చెప్పి వాళ్ళకి వచ్చిన లాభంలో మనకేమన్నా కనీసం 5,000 ఈ నెలలో బోనస్గా తీసుకోలే అని చెప్పి ఇచ్చిన రోజులు ఉన్నాయా ఎవరికైనా? కంపెనీ నామ్స్ అండ్ రెగ్యులేషన్స్ రూల్స్ ప్రకారం మనం ఎంత టైం అయితే పని చేస్తామో ఆ నెలకి సంబంధించి మనకి ఎంత అయితే ఫిక్స్డ్ ఇన్కమ్ ఉందో దాన్ని మనకి క్యాలిక్యులేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఎవ్రీ మంత్ ఎన్నో తేదీ అయితే శాలరీ పడుతుందో ఎవరికైనా కూడా ఆ డేట్ కల్లా. ఆ విధంగా మనం ఏం చేస్తాం? మన టైంని మనం అమ్ముకుంటున్నాం, అంతే కదా. ఇప్పుడు మనం వెళ్ళి పని చేస్తే మనకి డబ్బులు వస్తాయి. ఒకవేళ లీవ్ పెట్టుకోవాలంటే 1-2 రోజులు లీవ్లు ఉంటాయి. 10 రోజులు లీవ్లు కావాలంటే ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో మెడికల్ సిక్ లీవ్స్ అయితే యాక్సెప్ట్ చేస్తారు. ఇంకా అంతకు మించి ఒక 1 మంత్ లీవ్ కావాలంటే నోటీసులు వస్తాయి. ఇన్ని రోజులు నువ్వు జాబ్కి రాకుంటే ఇక్కడ వర్క్ ఎవరు చేస్తారు, నీ ప్లేస్లో మేము వేరే వాళ్ళని ఆల్టర్నేట్ని ప్లాన్ చేసుకుంటాం, ఫైనల్గా నీ ఒపీనియన్ ఏంటి అని మనకి నోటీసులు పంపించి ఆ నెక్స్ట్ మనం రెస్పాండ్ అవ్వకపోతే జాబ్లో నుంచి ఆటోమేటిక్గా తీసేస్తారు, నేను నోటీసులు పంపించే వాళ్ళు రెస్పాండ్ కాలేదని. ఈ విధంగా మనది ఏది కూడా మనం చేసే టైం మన చేతుల్లోనే ఉంటుంది. ఎందుకంటే టైం మనకి అక్కడ ఫిక్స్డ్ టైమింగ్స్ మనకి ఫిక్స్ చేసి ఉంటారు కాబట్టి. కానీ నేను ఇంకా ఎక్కువ టైం పని చేస్తాను, నాకు ఎక్కువ శాలరీ ఇవ్వండి అని అడిగితే ఇస్తారా? ఇవ్వరు. ఒక్కొక్కసారి ఎక్కువగా కూడా పని చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఆడిట్ టైంలో కానీ, ఏదైనా కంపెనీకి ఎక్కువ టర్న్ ఓవర్ బిజినెస్ అవ్వాల్సిన టైంలో కానీ, ఏదైనా సాఫ్ట్వేర్లో కూడా ప్రాజెక్ట్స్ ఇష్యూస్ వచ్చినప్పుడు కానీ, అలాంటి టైంలో మనం ఎక్కువ టైం కూడా పని చేస్తాం, కానీ మనకి ఎక్కువ మనీ ఇవ్వరు. ఎందుకంటే ఆ టైంలో మనం పని చేయాల్సి వస్తుంది కాబట్టి చేయించుకుంటారు. ఇన్కమ్ వాళ్ళకి వస్తుంది, కష్టం మనం చేస్తున్నాం. చూడండి, జాబ్లో మనం ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామో చూడండి. ఎందుకంటే అది జాబ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది ఆ విలువ. కానీ మన ఇంట్లో కూడా జాబ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా మనందరికీ తెలుసు. అదే ఈరోజు మనం వెస్టేజ్లో ఉన్నామంటే మనం ఒక బిజినెస్ ఓనర్. ఈరోజు మనం మెంబర్షిప్ తీసుకున్న వెంటనే మన పేరు మీద మనకు ఐడి జనరేషన్ అయ్యి మనకు ఐడి పాస్వర్డ్ వస్తుంది. మన మొబైల్లో మనం యాప్ లాగిన్ అవుతాము. అంటే ఈరోజు ఆ ఐడికి సంబంధించి బిజినెస్ ఓనర్ ఎవరంటే మనమే. నెక్స్ట్ దాని కింద మనం ఎంతమందిని జాయిన్ చేసుకుంటామో వాళ్ళంతా కూడా మన టీం మెంబర్స్. అక్కడ మనం ఒక లీడర్ అయినా, ఇప్పుడు మనం జాయిన్ చేసిన వాళ్ళందరికీ అప్లైనర్గా మనం వర్క్ చేస్తుంటాం, నాలెడ్జ్ ఇస్తుంటాం, సపోర్ట్ ఇస్తుంటాం. స్టార్టింగ్లో మనం కూడా వాళ్ళ పొజిషన్ నుంచి వచ్చిన వాళ్ళమే. కానీ ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ, టీం వచ్చే కొద్దీ ఆటోమేటిక్గా మనం ఒక బిజినెస్ ఓనర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మన వెస్టేజ్ బిజినెస్లో మనకి టైం అనేది మల్టిప్లై అవుతుంది. ఎందుకంటే ఈరోజు నేను జాయిన్ అయినాను, నేను ఒక్కదాన్నే ఉన్నా, నేను ఒక్కదాన్నే జూమ్ మీటింగ్ వింటున్నా, నేను ఒక్కదాన్నే ప్రోడక్ట్లు కొనుక్కుంటున్నా, నేను ఒక్కదాన్నే స్టార్టింగ్. కానీ ఒక 1 మంత్ మనం ఏం చేయాలి? జూమ్ మీటింగ్స్ వింటాము, ప్రోడక్ట్స్ వాడుకుంటాం. నెక్స్ట్ మనకు తెలిసిన వాళ్ళకి, మన ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ మెంబర్స్, మన అనుకున్న వాళ్ళకి చాలామందికి మనం వెస్టేజ్ని ప్రమోట్ చేస్తాం. దానివల్ల మనలాంటి వ్యక్తులు చాలామంది మన టీంలో వస్తారు. ఎవరి కోసం వాళ్ళే బిజినెస్ చేసుకుంటారు. మనం వాళ్ళకి సపోర్ట్ ఇస్తాం. ఎందుకంటే వాళ్ళకంటే ముందు జాయిన్ అయ్యాం కాబట్టి, మన దగ్గర నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు మనలాగా తయారయ్యే వరకు సపోర్ట్ ఇస్తాం. అంటే అక్కడ మన కింద టీం పనిచేస్తుంది కాబట్టి మనం ఒక బిజినెస్ ఓనర్ లాగా మనం అక్కడ ఆటోమేటిక్గా మనకు ఆ ప్రియారిటీ వస్తుంది, ఇంపార్టెన్స్ వస్తుంది. మనం చేసే వర్కింగ్ అవర్స్ కూడా మల్టిప్లై అవుతాయి.
ఆటోమేటిక్గా టైం మల్టిప్లై అవుతుంది. ఎందుకంటే ఈరోజు నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు నేను ఒక 2 గంటల వెస్టేజ్లో టైం కల్పించుకుంటున్నా. ఇంకొక వ్యక్తి వచ్చినప్పుడు 2, 2, 4 అవుతుంది. ఇంకిద్దరు వచ్చినప్పుడు 8 అవుతుంది. ఈ విధంగా మన టీంలో డూప్లికేషన్ జరిగే కొద్దీ మనకు వర్కింగ్ అవర్స్ అనేవి ఆటోమేటిక్గా పెరగడం జరుగుతుంది. అదేవిధంగా మన మనీ ఎర్నింగ్ అనేది మన జాబ్లో ఏ విధంగా ఉంటుంది, అదే వెస్టేజ్లో అయితే కనుక మన మనీ ఏ విధంగా ఎర్నింగ్ ఉంటుంది, మనం చేసే టైం బట్టి మనకి శాలరీ ఏ విధంగా జనరేట్ అవుతుంది అనేది మనకు చూస్తే కనుక ఇక్కడ మనం జనరల్గా ఏదైనా ఒక జాబ్ చేయాలంటే వీక్లీ వన్స్ వీక్ ఆఫ్ ఉంటుంది. నెలలో మొత్తం మీద 4 రోజులు కానీ 5 రోజులు కానీ మనకు వీక్ ఆఫ్స్ అనేవి వస్తాయి. ఆ విధంగా మనం ఒక నెలలో మనం చేసే వర్కింగ్ డేస్ చూస్తే కనుక 25 రోజులు మనం పని చేస్తాం. మినిమం ఈరోజు ఒక డిగ్రీ కంప్లీట్ చేసిన వ్యక్తి ఫ్రెషర్గా వెళ్ళాలంటే 10,000 శాలరీ. హైదరాబాద్ లాంటి దగ్గరలో అయితే, ఊర్లో అయితే అంత శాలరీ కూడా ఉండదు. హైదరాబాద్ లాంటి దగ్గరలో మినిమం 10,000 ఇస్తారు. ఆ 10,000కి తగినట్లుగా ఖర్చులు ఉంటాయి, అది సెకండరీ. కానీ మనం నెలంతా కష్టపడి పని చేస్తే 10,000 వస్తుంది. నెలల మొత్తం మీద ఒక రోజు చూస్తే కనుక మనకి చూస్తే 8 గంటలు అంతే కదా. ఇప్పుడు వర్కింగ్ అవర్స్ అలానే ఫిక్స్ చేసి ఉంటారు. 8 గంటలు మనకు వర్కింగ్ అవర్స్ ఒక డేలో ఒక వ్యక్తి ఎంప్లాయీకి పని చేయడానికి. ఆ విధంగా ఆ 8 గంటలు ఒక రోజు మనం పని చేస్తే వచ్చేది 400. దాన్ని ఒక గంటకి క్యాలిక్యులేట్ చేస్తే 50 రూపాయలు. అంటే చూడండి, మనం 8 గంటలు డ్యూటీ చేస్తే ఆ రోజుకు సంబంధించి మనకి 400 వస్తుంది. నెలంతా ఆ విధంగా చేస్తే మనకు ఒక 10,000 వస్తుంది. అంటే ఎందుకంటే ఇప్పుడు మనకి ఫిక్స్డ్ శాలరీ అని చెప్పి ఫిక్స్ చేస్తారు. ఇయర్లీ నీ ప్యాకేజ్ ఇంత అంటారు, దాంట్లో కటింగ్స్ బాను హ్యాండ్కి వచ్చేది ఇంత అంటారు. దాన్ని మనం 12 నెలలకి డివైడ్ చేసుకుంటే నెలకి ఎంత వస్తుందో అర్థమవుతుంది. దాన్ని బట్టి మనం రోజుకి దాన్ని డివైడ్ చేయొచ్చు, హవర్కి డివైడ్ చేయొచ్చు, ఎందుకంటే మనకి ఫిక్స్డ్ ఇన్కమ్ కాబట్టి. ఈ విధంగా యావరేజ్గా చూసుకుంటే మనం ఒక గంట పని చేస్తే 50 రూపాయలు. మనకు బయట మనం ఎవరి కింద అయినా కూడా జాబ్ చేయాలంటే జనరల్గా జాబ్ చేసే వాళ్ళకి ఇప్పుడు చెప్పుకున్నాం చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనం పని చేసేది మనకి కంపెనీ నచ్చకపోయినా, మనం కంపెనీలో వాళ్ళతో సరిగ్గా కమ్యూనికేషన్ అయ్యి వర్క్ మనం కంప్లీట్గా చేయకపోయినా, మనకి వాళ్ళు నచ్చకపోయినా, కంపెనీ నచ్చకపోయినా, సిస్టమ్ నచ్చకపోయినా, ప్రాజెక్ట్ నచ్చకపోయినా, వర్క్ నచ్చకపోయినా మనకే ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే జాబ్ పోయేది మనదే కాబట్టి. ఆ విధంగా ఒకరి కింద పని చేయడం ఇష్టం లేకుండా ఉండే వాళ్ళు కూడా ఇంక వేరే ఆల్టర్నేట్ ఆప్షన్ లేదని దాన్ని చేస్తుంటారు. కానీ ఈరోజు మనకు వెస్టేజ్లో చూస్తే కనుక మన టైం అనేది మల్టిప్లై అవుతుంది. అది ఏ విధంగా అంటే ఇప్పుడు జనరల్గా యావరేజ్గా చూసుకుంటే ఇప్పుడు నేను జాయిన్ అయిన తర్వాత నేను ఏ విధంగా జాయిన్ అయ్యానో నా టీంని కూడా నేను ఆ విధంగా డూప్లికేషన్ చేసుకుంటే మనం యావరేజ్గా ఒక 1 ఇయర్కే మనం 2,000 మంది టీంని చేసుకోవచ్చు. అదే విధంగా అంటే ఒక్క వ్యక్తి నెల మొత్తం మీద ఒక వ్యక్తిని ప్రమోట్ చేసి, ఇద్దరం కలిసి నెక్స్ట్ మంత్ ఇంకొకరిని ప్రమోట్ చేసి, ఆ విధంగా మనం చూసుకుంటే సంవత్సరం తిరిగేసరికి 2,000 మంది మన టీం అవుతుంది. అలా సంవత్సరం కాకపోయినా ఒక 2-3 సంవత్సరాలు మనం నిలబడదాం వెస్టేజ్లో. ఎందుకంటే ఇప్పుడు ఒక జాబ్ చేయాలంటే మనం మినిమం 20 to 25 ఇయర్స్ మనం కష్టపడి మనీ ఇన్వెస్ట్ చేసి, టైం ఇన్వెస్ట్ చేసి అక్కడ జాబ్ చేస్తున్నాం. జాబ్లో స్ట్రగుల్స్ ఉంటున్నాయి. కానీ ఈరోజు మనకు వెస్టేజ్ అవకాశంగా వచ్చింది. అది జాబ్ చేసేటప్పుడే మనం పార్ట్ టైంగా సెలెక్ట్ చేసుకున్నా కూడా ఈరోజు ఒక 2-3 సంవత్సరాలు మనం కలిసి వెస్టేజ్లో వర్క్ చేసుకుంటే కనుక 2,000 మంది మన టీంలో ఉంటే ఒక్కొక్కరు 8 గంటలు ఎవరి కోసం వాళ్ళు పనిచేస్తే నెల మొత్తానికి వచ్చే గంటలు 16,000 గంటలు. ఇక్కడ చూస్తే చూడండి, మనం ఒక్కరమే పని చేస్తే రోజుకి 8 గంటలు, 8 మూల 24, 240 గంటలు మనం నెల మొత్తం పని చేస్తే, 30 రోజులు పని చేస్తే. అదే కనుక 25 రోజులు పని చేస్తే 200 గంటలు మనం పని చేస్తే, ఇక్కడ మనం 2,000 మంది ఎవరి కోసం వాళ్ళు నెల మొత్తం పని చేస్తే 16,000 గంటలు వస్తాయి. ఆ లెక్కన మనకు గంటకి ఎంత మనీ వస్తుందని క్యాలిక్యులేట్ చేసుకుంటే, గంటకి అంటే ఇక్కడ మనం యావరేజ్గా చూసుకున్నాం కదా, మనకు ఒక గంట జాబ్ చేస్తే కనుక 50 రూపాయలు వస్తుంది. అదే ఇక్కడ మన దాన్నే వెస్టేజ్లో వేసుకున్నా కూడా నెల వచ్చేసరికి 8 లక్షలు. నెలకు కాదండి, ఒక రోజుకి మనం చేసే వర్కింగ్ అవర్స్కి మనకు వచ్చేది 8 లక్షలు వస్తుంది. చూడండి, 16,000 గంటలు ఉంటుంది మనం ఒక రోజులో చేసే పని. ఆ విధంగా 8 లక్షలు మనకు ఒక రోజుకు వస్తే ఒక నెల వచ్చేసరికి 2.4 కోట్లు వస్తుంది. అంటే మనం చేసే ఇక్కడ వర్కింగ్ అవర్స్ ఆటోమేటిక్గా డూప్లికేషన్ అవుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్నట్లే మన టీంని మనం జనరేట్ చేసుకుంటే కనుక, ఒక స్ట్రాంగ్ టీంని బిల్డ్ చేసుకుంటే ఎవరి కోసం వాళ్ళు వర్కింగ్ అవర్స్ పెంచుకున్నా కూడా అదంతా కూడా మనం కన్సిడర్ అవుతుంది. ఆటోమేటిక్గా మనం చేసే వర్కింగ్ అవర్స్ పెరుగుతాయి. వర్కింగ్ అవర్స్ పెరగడం వల్ల ఆటోమేటిక్గా మన శాలరీ కూడా పెరుగుతుంది. కానీ జాబ్లో అవకాశం ఉందా?
మన జాబ్ని మనం మాత్రమే చేయాలి. మనకి ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేసే అవకాశం లేదు. ఈరోజు మెయిన్గా లేడీస్ చాలామంది జాబ్స్కి వెళ్తుంటారు. ఏదన్నా హెల్త్ బాగాలేని సిచ్యుయేషన్లో, ఇంట్లో ఏదన్నా ప్రాబ్లం పనులున్న టైంలో కానీ ఇంట్లో హస్బెండ్ ఏదన్నా అలాంటి జాబ్కి సపోర్ట్ చేసే అవకాశం ఉందా? వేరే ఆల్టర్నేట్ ఎవరన్నా మన జాబ్ చేసే వాళ్ళు ఉన్నారా? లేదు. మనం లీవ్ పెట్టుకోవాలి. అంటే అక్కడ మనం చేసే పని ఆగిపోతుంది. కానీ ఈరోజు మనం వెస్టేజ్లో ఉన్నామంటే మనకి ఎలాంటి సిచ్యుయేషన్ వచ్చినా కనీసం మనకి ఏదన్నా హెల్త్ ఇష్యూ వచ్చి ఒక 1 మంత్ మనం బయటికి పోలేకపోయినా మనం ఇంట్లో ఫోన్ కాల్స్ ద్వారా మాట్లాడుతున్నా కూడా మన టీం వర్క్ చేస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా మనం యాక్టివేషన్లో ఉన్నట్టు. ఆటోమేటిక్గా మనీ జనరేట్ అవుతుంది. నెల వచ్చేసరికి మన అకౌంట్లో శాలరీ పడుతుంది. కానీ జాబ్లో ఆ ఫెసిలిటీ ఉందా? ఆ డిఫరెన్స్ మనం తెలుసుకోవాలి. ఈరోజు మనం వెస్టేజ్ ఎందుకు చేయాలి అని. ఈరోజు జనరల్గా మనం జాబ్ చేయాలంటే ఎవరికైనా కూడా మినిమం ఎంత టైం పడుతుంది? మినిమం 8 గంటలు మనం జాబ్లో ఉండేది. కొన్ని షిఫ్ట్లు అయితే కనుక 6 to 6 కూడా పెడుతుంటారు. అలాంటి వాళ్ళకైతే 12 గంటలు. కొంతమందికి 8 గంటలు వర్కింగ్ అవర్స్ ఉంటాయి ఒక రోజులో, కొంతమందికి 10 గంటలు ఉంటాయి, కొంతమందికి 12 గంటలు ఉంటాయి. ఇంకా మనం జాబ్ చేయాలంటే మన ఇంటి పక్కనే ఏమన్నా మనకు చేసే డ్యూటీ ఉంటుందా? పిల్లలకి ఫ్యామిలీకి తగినట్లుగా ఒక దగ్గర మనం సెట్ అయి ఉంటాం. వాళ్ళు స్కూల్స్కి వెళ్తుంటారు, అలవాటు పడుతుంటారు. మన కంపెనీ దూరం అయితే అయిందిలే, మనం ఒక్కరమే ఇబ్బంది పడదాం, ఫ్యామిలీని ఇబ్బంది పెట్టొద్దని లాంగ్ జర్నీ అయినా కూడా ఈరోజు జెంట్స్ కష్టపడి జర్నీ చేసి డ్యూటీకి వెళ్ళొస్తున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూస్తే మా హస్బెండే, మాకు మ్యారేజ్ అయ్యి 10 years అయింది. మేము చింతల్లో ఉంటాం, హైదరాబాద్లో చింతల్లో ఉంటాం. మా హస్బెండ్ వర్క్ చేసేది ఇస్నాపూర్ దగ్గర వర్క్ చేస్తారు, ఔటర్ రింగ్ రోడ్ దగ్గర. యావరేజ్గా కంపెనీ బస్కి వెళ్తేనే 1 hour 40 minutes పడుతుంది జర్నీ పోవడానికి, మళ్ళీ రావడానికి 1 hour 40 minutes. అదే విడిగా పోవాలంటే ఇంకా 2 hours దాటిపోతుంది. బైక్ వేసుకోవాలన్నా చాలా రిస్క్, ఒకవేళ కంపెనీ బస్ మిస్ అయినా కూడా. ఆ విధంగా ఆటోమేటిక్గా టైం వేస్ట్ అవుతుంది. ఇక్కడ మనం చేసే పని గంటలు 8 గంటలే, కానీ మనకు రోజులో 12 గంటలు ఆటోమేటిక్గా వేస్ట్ అవుతుంది. అదే కంపెనీకి దగ్గరలో ఉంటే ఆ టైం సేవ్ అవుతుంది. కానీ మన ఫ్యామిలీ గురించి ఆలోచించి దూరంగా ఉంటున్నాం. అయితే అయిందిలే, నాకు ఒక్కరికే ఇబ్బంది ఉంటుంది, ఇంకెవరు ఇబ్బంది పడవలేదు కదా, ఇక్కడ అంతా సెట్ అయింది కదా అని చెప్పి ఆ విధంగా మనకు తెలియకుండానే మన జర్నీకి మన టైం అనేది వేస్ట్ అవుతుంది. కానీ ఈరోజు మనం వెస్టేజ్లో ఉన్నామంటే మనకున్న 24 గంటల్లో ఒక జాబ్ చేసే వ్యక్తి పార్ట్ టైంగా కూడా ఈరోజు మనం వెస్టేజ్లో టైం కల్పించుకోవచ్చు. అదేవిధంగా అంటే ఈరోజు మనకు జాబ్ చేస్తున్న వాళ్ళకి చెప్పాను, యావరేజ్ ఎగ్జాంపుల్గా మా హస్బెండ్ని 3 గంటల జర్నీకి టైం వేస్ట్ అవుతుంది. ఆ 3 గంటల్లో కనీసం ఒక గంట రిలాక్స్ అయినా కూడా ఇంకా 2 గంటలు వెస్టేజ్ ద్వారా నాలెడ్జ్ తీసుకోవచ్చు. వెస్టేజ్ ద్వారా ఎవరితో అన్న మాట్లాడినా కూడా మాట్లాడవచ్చు. ఆ టైంని కూడా మనం అక్కడ ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈరోజు మనకు వెస్టేజ్లో పార్ట్ టైంగా మనం సెలెక్ట్ చేసుకున్నా కూడా మనకున్న టైంని మనం ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలనేది ఈరోజు మనం వెస్టేజ్లో ఉన్నామంటే సిస్టమ్ మనకు ఆటోమేటిక్గా నేర్పిస్తుంది. ఆ విధంగా ఆటోమేటిక్గా మన టైం అనేది సేవ్ అవుతుంది. ఈరోజు ఒక జాబ్ చేసే వ్యక్తి కూడా పార్ట్ టైంగా వెస్టేజ్ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఎలా వర్క్ చేసుకోవచ్చు, నాకు సరిపోతుంది కదా, నాకు టైం లేదని చాలామంది అంటుంటారు. కానీ ఈరోజు మనకు ఎగ్జాంపుల్గా రామాంజలి సార్ కూడా చెప్తుంటారు, నేను ఈరోజు వెస్టేజ్లో వర్క్ చేస్తున్నాను అంటే నేను నా కంపెనీలో మేనేజర్ జాబ్లో ఉండి అప్పుడు పార్ట్ టైంగా ఒక 5 నిమిషాలు దొరికినా ఆ టైంని వెస్టేజ్కి కల్పించుకొని వచ్చేటప్పుడు పోయేటప్పుడు బస్సులో ఉన్న టైంలో నేను వెస్టేజ్ చేసేవాడిని. అలా చేయడం వల్ల నాకు ఈరోజు పార్ట్ టైంగా 45,000 శాలరీ వస్తూ కంపెనీ ద్వారా కార్ తీసుకున్న తర్వాత నేను జాబ్ని రిజైన్ చేయడం జరిగింది అని. చూడండి, ఒక మేనేజర్ పొజిషన్లో ఉండే వాళ్ళకి ఎంత కష్టం ఉంటుంది. అలాంటి పొజిషన్లో కూడా ఈరోజు వెస్టేజ్లో ఉన్న లైఫ్ని తెలుసుకొని టైం కల్పించుకోవడం వల్ల ఈరోజు సారు ఫుల్ టైమ్గా హార్ట్ఫుల్గా వెస్టేజ్ చేసుకోగలుగుతున్నారు, కంపెనీ ద్వారా కార్ తీసుకున్నారు. ఆ విధంగా ఈరోజు మనం జాబ్ చేస్తున్న వాళ్ళకి ఎవరికైనా కూడా మనం పార్ట్ టైంగా కూడా వెస్టేజ్ని ఎలా చేసుకోవచ్చో చెప్పొచ్చు. ఆ విధంగా ఆటోమేటిక్గా వాళ్ళకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ వస్తుంది. ఈరోజు జాబ్ చేసే వాళ్ళకి ఎవరి జాబ్ గ్యారంటీ లేదు, ఎవరి లైఫ్ ఎవరికి గ్యారంటీ లేదు. ఆ విధంగా ఫ్యామిలీకి సెక్యూరిటీ వస్తుంది, మనకి కాన్ఫిడెన్స్ ఉంటుంది, మనకి ఒక ధీమా ఉంటుంది. సరే, నాకు ఈ జాబ్ పోయినా ఆల్టర్నేట్ ఆప్షన్ ఉంది కదా అని ఈ విధంగా మనం జాబ్ చేసే వాళ్ళకి పార్ట్ టైంగా కూడా మన వెస్టేజ్లో చేసుకోవచ్చు అని చెప్పొచ్చు. ఇది ఇందాక చెప్పుకున్నాం కదండి, మనం జాబ్ చేసేది 8 గంటలు, కానీ రాను పాను ఉండే జర్నీకి ఉండే టైము 2 నుంచి 4 గంటల కంపెనీ డిస్టెన్స్ని బట్టి పడుతుంది. ఈరోజు మనం వెస్టేజ్లో ఉన్నామంటే ఆ జర్నీకి వేస్ట్ అయ్యే టైంని కూడా ఈరోజు మనం వెస్టేజ్లో కల్పించుకోవచ్చు. ఏదైనా పక్కన ఉన్న మన ఫ్రెండ్ లాంటి కొలీగ్స్తో మాట్లాడవచ్చు, దూరంగా ఉండే ఫోన్లో వ్యక్తి ద్వారా మాట్లాడవచ్చు, లేదంటే మన కంపెనీ బస్ లేదు, జనరల్గా ట్రావెల్ చేస్తున్నాం బస్సులో ఆటోలో, అలా పక్కనున్న వ్యక్తికి కూడా మనం ఇన్విటేషన్ ఇచ్చి ఆ విధంగా కూడా అక్కడ కూడా మనం మన దాంట్లో డిస్ట్రిబ్యూటర్స్గా వాళ్ళని కూడా క్రియేట్ చేసుకోవచ్చు.
మనం వెస్టేజ్లో ఉన్నాము అంటే మనం ఎక్కడి నుంచి ఎక్కడికి జర్నీ చేస్తున్నా, ఒక లాంగ్ జర్నీ చేస్తున్నా, ఈరోజు విజయవాడ లాంటి దగ్గరికి దూరంగా వెళ్ళాలన్నా 4-5 గంటలు పక్కనున్న వాళ్ళతో జర్నీ చేస్తాం కాబట్టి వాళ్ళ దగ్గర మనం వెస్టేజ్ గురించి కూడా డిస్కషన్ చేయొచ్చు, వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు, మనం కూడా మన బిజినెస్ని పెంచుకోవచ్చు. ఆ విధంగా నాలెడ్జ్ పరంగా కానీ బిజినెస్ పరంగా అయినా కానీ మన టైం అనేది ఎక్కడా కూడా ఈరోజు మనం వెస్టేజ్లో ఉన్నామంటే మన టైం వేస్ట్ అవ్వదు. కానీ అదే జాబ్ చేసే వాళ్ళం అయితే కనుక ఏదైనా జర్నీలు చేసేటప్పుడు మనం ఆ ఉన్న టైంలో మనం అక్కడ ఏమైనా జాబ్ చేయగలుగుతామా, ఏదైనా చేయగలుగుతామా? కంపెనీ నుంచి మనం ఇంటికి వచ్చే టైం కూడా వేస్ట్ అయిపోతుంది. తీసుకుంటే రెస్ట్ తీసుకుంటాం, లేదంటే ఫోన్ చూస్తాము. దాని ద్వారా మనకి ఇన్కమ్ వచ్చేది ఏమీ ఉండదు. ఆ టైం అక్కడ అనవసరంగా గడిచిపోతుంది. కానీ ఈరోజు మనం వెస్టేజ్లో పార్ట్ టైంగా ఉన్నా కూడా ఆ టైంని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. ఏదైనా లాంగ్ జర్నీలు చేస్తున్నా కూడా ఆ టైంలో కూడా మనం టీమ్ తోటి వర్క్ చేసుకోవచ్చు, నాలెడ్జ్ పరంగా నేర్చుకోవచ్చు. కాబట్టి మనకున్న టైంలో జాబ్ చేసే వాళ్ళైనా కూడా మినిమం ఒక 2 గంటలు బయటికి తీయొచ్చు. ఎందుకంటే ఈరోజు మనం 8 గంటలకు రెస్ట్ తీసుకోవడానికి అనుకున్నా కూడా ఒక 8 నుంచి 10 గంటలు డ్యూటీకి పోయినా ఇంకా ఉన్న టైంలో ఫ్యామిలీకి కొంత టైం కల్పించుకొని పార్ట్ టైంగా ఈరోజు మనం వెస్టేజ్ని తీసుకున్నా కూడా మన లైఫ్ మనం ఆటోమేటిక్గా చేంజ్ చేసుకోవచ్చు. ఈరోజు జాబ్లో చేసేది హార్డ్ వర్క్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు హార్డ్ వర్క్ అంటే మనం ఒళ్ళు అలసిపోయేలాగా పనిచేస్తామని కాదు. ఇప్పుడు ఏ కంపెనీలో అయినా కూడా మేనేజర్కైనా సరే కూడా ప్రెజర్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మేనేజర్ పొజిషన్లో ఉండి కరెక్ట్గా టర్నోవర్ అనేది ఒక 1 మంత్ టార్గెట్ తీసుకొని అంత టర్నోవర్ ఎందుకు రాలేదు అని పైన ఉన్న అఫీషియల్స్ వాళ్ళని క్వశ్చన్ చేస్తారు. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి, కింద ఉన్న ఎంప్లాయీస్ మీద ప్రెజర్ పెట్టాలి. ఆటోమేటిక్గా వాళ్ళ మైండ్కి టెన్షన్ తీసుకుంటారు. ఎక్కడ ఏం జరుగుతుందో, ఈ ఆడిట్ ఇది కరెక్ట్గా అవుతుందో లేదో, కరెక్ట్గా మనం డిస్పాచ్ చేయగలుగుతామో లేదో అని ఎవరి కంపెనీకి తగినట్టు వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్న వాళ్ళకైనా కానివ్వండి ఈరోజు చేసేది హార్డ్ వర్కే. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయినా కూడా సాఫ్ట్వేర్ కదా వీళ్ళు ఏముందులే సిస్టంలో చేస్తున్నారని మనం అనుకుంటాం. కానీ వాళ్ళు చేసే జాబ్ వాళ్ళకే తెలుసు. ఏ టైంలో జాబ్ పోతుందో తెలియదు, ఎలాంటి సిచ్యువేషన్ వస్తుందో తెలియదు. ఎందుకంటే ఈరోజు సాఫ్ట్వేర్లో కూడా మనకు అడ్వాన్స్డ్ ఏఐ టెక్నాలజీ వస్తుంది. దాని ద్వారా జాబ్స్ చాలామంది లే ఆఫ్స్ అని చెప్పి వేల మందిని తీసేస్తున్నారు కంపెనీస్లో. మనం చూస్తున్నాం మన చుట్టుపక్కల మన ఫ్యామిలీ మెంబర్స్లో. అలానే ఏదైనా ఇష్యూ వచ్చినా కూడా ఆ ఇష్యూ సాల్వ్ చేసేదాకా వాళ్ళు కనీసం నిద్రపోయేదానికి కూడా లేదు, లాగిన్లోనే ఉండాలి. అది ఎంత టైం అయినా కానివ్వండి మన మైండ్కి మనం పని చెప్పి ఆ టైంలో మనం వర్క్ చేయాలి. కాబట్టి మనం ఏ జాబ్ తీసుకున్నా కూడా ఈరోజు హార్డ్ వర్కే. ఒక కూలి పని చేసుకునే దగ్గర నుంచి ఒక మేనేజరు సాఫ్ట్వేర్ లెవెల్లో ఉండే వాళ్ళందరికీ కూడా మనం ఏ పని చూసుకున్నా కూడా మనం ఒళ్ళాల్సిన పని చేయాలి, మన మైండ్ తోటన్నా మనం పని చేయాలి. అది చేసేది డైలీ రొటీన్ వర్కే. కానీ ఇంకా దానికి మనకి చేస్తేనే ఆప్షన్, చేయకుంటే ఆప్షన్ లేదు. ఎందుకంటే మన జాబ్ మనమే చేసుకోవాలి కాబట్టి. కానీ ఈరోజు మనం వెస్టేజ్లో ఉన్నామంటే మనం స్మార్ట్గా మన జూమ్ మీటింగ్స్ ద్వారా నాలెడ్జ్ తీసుకొని ఇంట్లోనే ఉండి మనం ప్రోడక్ట్స్ వాడుకుంటూ ఆ ప్రోడక్ట్ల రిజల్ట్ నలుగురికి షేర్ చేస్తూ మనం ఏ విధంగా జూమ్లోకి వచ్చామో మన టీంలో కొత్తగా వచ్చిన వాళ్ళని కూడా దాని ఇంపార్టెన్స్ చెప్పి ప్రోడక్ట్స్ తీపిచ్చి ఒక నెల జూమ్ మీటింగ్స్ విను, నీకే కంప్లీట్గా క్లారిటీ వస్తుంది అని మనం చెప్పినప్పుడు ఆటోమేటిక్గా పాజిటివ్ మైండ్ సెట్ ఉండే వ్యక్తి, తను లైఫ్లో ఎదగాలనుకునే వ్యక్తి డెఫినెట్లీ జాయిన్ అవుతారు. ఇది నాకెందుకులే వాళ్ళు చెప్తున్నారు, ఇది నాకు అవసరమా అని మైండ్లోకి తీసుకొని వ్యక్తి అయితే తప్ప, మైండ్లోకి తీసుకునే వాళ్ళు నా లైఫ్ నేను చేంజ్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా కూడా వస్తారు. ఆ విధంగా మన టీంలో ఆటోమేటిక్గా మనం ఎక్కడుండైనా ఎక్కడికైనా నాలెడ్జ్ షేర్ చేయొచ్చు. ఈరోజు మనం ఇండియాలో ఉన్నాం, వేరే కంట్రీలో మన వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా ఇప్పుడు వాట్సాప్ ఉంది, సోషల్ మీడియా ఉంది, జూమ్ మీటింగ్స్ ఉన్నాయి. వీటి ద్వారా మనం ఏ విధంగా అయినా కూడా నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. స్మార్ట్గా మన ఇంట్లోనే కూర్చొని మనం దేశమంతా కాదు ప్రపంచం అంతా కూడా వర్క్ చేసుకోవచ్చు ఈరోజు మనం వెస్టేజ్లో ఉన్నామంటే. కాబట్టి ఈ ఫెసిలిటీ ఎక్కడుంది? ఈ ఫెసిలిటీ ఎక్కడన్నా ఉందా? మనం ఒక్కరం ఉండి 1,00,000 మంది ఈరోజు విజయరాజ్ సార్ నెట్వర్క్ చూస్తే కనుక 10 lakhs అబవ్ ఉంటుంది. నెట్వర్క్ చూస్తే కనుక వ్యక్తులు 10 లక్షల మంది పైన, ఒక్క వ్యక్తి 10 లక్షల మంది చేసే వర్క్ చేయడం పాసిబుల్ అవుతుందా? కానీ ఈరోజు మనం నెట్వర్క్ మార్కెటింగ్లో ఉంటామంటే స్మార్ట్గా మనం చేసే వర్క్ని డూప్లికేషన్ చేసుకుంటూ 10 మందికి ఇన్కమ్ ఇప్పిస్తూ మనం ఇన్కమ్ తీసుకునే ఫెసిలిటీ ఈరోజు వెస్టేజ్లో ఉంది. కాబట్టి ఆ స్మార్ట్గా ఎలా వర్క్ చేసుకోవాలో మనం తెలుసుకొని ఆ సిస్టమ్కి మనం అలవాటు పడి ఆ విధంగా ఆటోమేటిక్గా డూప్లికేషన్ చేసుకుంటూ మనం ఎక్కువ కష్టపడకుండా తక్కువ టైం మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ తక్కువ కష్టపడుతూ ఎక్కువ ఇన్కమ్ తీసుకునే ఫెసిలిటీ ఈరోజు మనకు వెస్టేజ్లో ఉంది. జాబ్లో ఆ ఫెసిలిటీ ఉందా? ఎవరికి వాళ్ళే డిఫరెన్స్ చూసుకోండి. మనం మాత్రమే పనిచేయాలి. మనం ఏ జాబ్ అయినా చేయనివ్వండి, మన కింద వర్కింగ్ అవర్స్ పెరగవు, మనకు వచ్చే శాలరీ కూడా డబల్ అవ్వదు. కానీ ఈరోజు మనం వెస్టేజ్లో ఉన్నామంటే ఆటోమేటిక్గా అన్నీ డబల్ అయ్యే అవకాశం ఉంటుంది.
ఈరోజు జాబ్లో నో టైమ్ అండ్ మనీ ఫ్రీడమ్. జాబ్ చేసే వ్యక్తి ఎవరైనా కానివ్వండి, ఈరోజు ఒక మేనేజర్ పొజిషన్లో ఉండే వాళ్ళైనా కూడా వాళ్ళు 8:30కి వెళ్ళి పంచి కొట్టాలి. 8:30 కంటే లేట్ అయితే కనుక మేనేజరే లేట్గా వచ్చినప్పుడు కింద ఉన్న వాళ్ళని ఏ విధంగా క్వశ్చన్ చేస్తారు? మా కంపెనీలో వాళ్ళకి మేనేజరే, కానీ ఆ పైన కంపెనీ హెడ్స్కి అతను కూడా ఎంప్లాయే. కాబట్టి అతను కూడా టైంకి వెళ్ళాలి, పంచి కొట్టాలి, ఇన్ టైంలో అన్నీ చూసుకోవాలి. అతను కూడా ఫిక్స్డ్గా ఉన్న ఇన్కమ్నే తీసుకోవాలి, నచ్చినంత ఇన్కమ్ తీసుకోవడానికి లేదు. అతను కూడా శాలరీ ఫిక్స్ చేసి ఉంటారు, అంతే తీసుకోవాలి. మనం ఫిక్స్డ్ టైం పని చేస్తాము, మన టైం మన చేతుల్లోనే లేదు, అలానే మన మనీ కూడా మన చేతుల్లో లేదు. ఎంత కావాలంటే అంత తీసుకునే సిచ్యుయేషను. ఈరోజు నేను ఒక నెల ఏదైనా ఎక్కువగా టైం పని చేయాల్సి వచ్చింది మేనేజరు. ఓకే, నేను ఈ నెలంతా ఇంకా ఎక్కువ కష్టపడ్డా కదా, చేసే వర్క్ డబల్ చేసే కదా, ఇంకొక 1,00,000 దాకా ఎక్స్ట్రా శాలరీ ఇవ్వండి అని అడిగితే ఇస్తారా? ఇవ్వరు. అతను ఎంత టైం పని చేయనివ్వండి, అతనుకున్న ఫిక్స్డ్ శాలరీ మాత్రమే ఇస్తారు. ఎక్కువ టైం పని చేసుకొని ఎక్కువ ఇన్కమ్ తీసుకోవాలన్నా కూడా వేరే ఆల్టర్నేట్ ఆప్షన్ లేదు జాబ్లో, అది ఫిక్స్డ్ ఉంటుంది. కానీ ఈరోజు మనం వెస్టేజ్లో ఉన్నామంటే మన టైం మన చేతుల్లోనే ఉంది, మనకి టైం ఫ్రీడమ్ ఉంది, మనీ ఫ్రీడమ్ ఉంది. అది ఏ విధంగా అంటే కనుక ఈరోజు మనం వెస్టేజ్లో ఉన్నాం, మనం ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ ఫ్యామిలీని చూసుకుంటూ మనం ఫ్రీగా ఉన్న టైంలో జాబ్ చేస్తామంటే ఎవరైనా మనకు జాబ్ ఇస్తారా? వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ కూడా లేదు. ఆ టైంలో మనకు నచ్చిన టైంలో పని చేసుకునే ఫెసిలిటీ. ఈరోజు మనం వెస్టేజ్లో ఉన్నామనుకుంటే మనకి ఏదైనా ఒక మార్నింగ్ 1 గంట దొరికిందా, ఆ గంట కల్పించుకొని వెస్టేజ్లో నాలెడ్జ్ నేర్చుకోవడమో, ఎవరితోన్నా మాట్లాడుకోవడం. మధ్యాహ్నం 1 గంట దొరికిందా, ఆ టైంలో ఏం వర్క్ చేసుకోగలమో అది కంప్లీట్ చేసుకోవడం. ఈవినింగ్ 1 గంట దొరికిందా, దాన్ని చేసుకోవడం. నైట్ అందరు పడుకున్నాక మనకి టైం కల్పించుకోవాలంటే దొరుకుతుంది. ఆ టైంలో పని చేసుకోవాలన్నా ఈరోజు మనకి వెస్టేజ్లో అవకాశం ఉంది. దాన్ని ఫిక్స్డ్గా ఈ టైంలో నేను ఇది చేయాలి, ఈ టైంలో ఇది చేయాలని ఫిక్స్ చేసుకుంటే కనుక ఆ విధంగా జాబ్లో చేసేదానికంటే కూడా మించి వర్క్ ఈరోజు మనం వెస్టేజ్లో చేసుకోవచ్చు, మనకున్న టైంలో మనం టైం కల్పించుకొని. నేను ఎక్కువ టైం పని చేస్తాను, నేను ఫాస్ట్గా రిజల్ట్ తీసుకోవాలి, నేను ఒక 3 నెలల్లో బ్రాంచ్ అవ్వాలంటే అవకాశం ఉంది. ఆ 3 నెలల్లో బ్రాంచ్ అయ్యి 10,000 తీసుకొని ఇంకొక 3 నెలలు కష్టపడితే 30,000 అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనం సిల్వర్ డైరెక్ట్గా క్వాలిఫై అయ్యి ఒక LOB తీసుకుంటే 30,000 వస్తాయి 6 నెలలకల్లా. అదే డూప్లికేషన్ చేసుకుంటా ఇంకొక 6 నెలలు కష్టపడి నేను కంపెనీ ద్వారా కార్ తీసుకోవాలి, ఒక 50,000 శాలరీ తీసుకోవాలని కమిట్మెంట్ మనలో ఉంటే కంపెనీ ఇవ్వడానికి రెడీలో ఉంది. కాబట్టి దాన్నే అంటాం టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్. అంటే మనకు అన్నీ వచ్చేస్తాయని కాదు, తీసుకోవాలని మనం డిసైడ్ అయితే మన టైం వర్కింగ్ చేసే అవర్స్ మన చేతుల్లోనే ఉన్నాయి, పెంచుకునే అవకాశం. ఇన్కమ్ ఎక్కువ తీసుకోవాలంటే మన చేతుల్లోనే ఆప్షన్ ఉంది. ఈ విధంగా టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్ మనకి వెస్టేజ్లో ఉంది. ఆ 1 ఇయర్ కష్టపడి 50,000 తెచ్చుకున్న వాళ్ళం ఇంకొక 1 ఇయర్ కష్టపడితే ఆ 50,000ని ₹1,00,000 చేసుకోవడం ఈజీ. ఒక 2 సంవత్సరాలు మనం పనిచేస్తే మన శాలరీ 10,000తో స్టార్ట్ అయింది. ఆ 10,000 కనీసం 20,000 చేసుకునే ఆప్షన్ ఉందా నెక్స్ట్ ఇయర్కి జాబ్లో? లేదు. కానీ ఈరోజు మనం వెస్టేజ్లో 0తో స్టార్ట్ చేసినా కూడా మనం 1 ఇయర్లో మినిమం 50,000 దాకా తీసుకోవచ్చు. ఆ విధంగా కమిట్మెంట్ తోటి మనం వర్క్ చేస్తే 5 ఇయర్స్లో మినిమం 2-3 lakhs పర్ మంత్ ఇన్కమ్ తీసుకోవచ్చు. కాబట్టి మన టైం, మన మనీ మన చేతుల్లోనే ఉందా? ఈరోజు జాబ్ చేసే వాళ్ళని మనం ఎవరినన్నా ప్రైవేట్ ఎంప్లాయీస్ని అడిగితే వర్కింగ్ ఎక్స్పీరియన్స్ చూస్తే మినిమం 10-15 సంవత్సరాలు ఉంటుంది. వాళ్ళ శాలరీ చూస్తే 30,000-40,000 ఉంటుంది. అది కూడా ఎక్కువ. ఇంకా ఇంతకుముందు జాయిన్ అయిన వాళ్ళకైతే ఎడ్యుకేషన్ సరిగ్గా లేదు కాబట్టి వాళ్ళకి హైక్స్ ఇవ్వరు, ప్రమోషన్స్ ఇవ్వరు. తక్కువ శాలరీకి వాళ్ళు ఎక్కువ టైం పనిచేస్తున్నారు, ఎందుకంటే ఆప్షన్ లేదు. మనకి బయటికి వెళ్తే ఇంకా ఆ జాబ్ కూడా పోతుంది, ఇంకా ఆప్షన్ లేదన్నట్లు. వాళ్ళకి నచ్చకపోయినా సరే, శాలరీ సరిపోకపోయినా సరే అడ్జస్ట్ అవుతూ అలా ఉండిపోతున్నారు. కానీ ఈరోజు మనకి చదువుతో సంబంధం లేకుండా, దేనితో సంబంధం లేకుండా, క్వాలిఫికేషన్తో సంబంధం లేకుండా మనకు నచ్చినంత పని చేస్తూ మనకు నచ్చినంత ఇన్కమ్ తీసుకునే ఆప్షన్, మన లైఫ్ చేంజ్ చేసుకునే అవకాశం మనకు వెస్టేజ్లో ఉంది. అది పార్ట్ టైంగా తీసుకొనివ్వండి, ఫుల్ టైంగా తీసుకొనివ్వండి, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. ఈరోజు మెయిన్గా లేడీస్ అందరం చదువుకున్నా కూడా ఇంట్లో మనం ఖాళీగా ఉంటున్నాం ఆప్షన్ లేక. మనలాంటి వాళ్ళు ఫుల్ టైం తీసుకోవచ్చు. జెంట్స్ కూడా పార్ట్ టైంగా మనకు సపోర్ట్ చేయొచ్చు. హస్బెండ్ చేస్తున్న వైఫ్ మనం సపోర్ట్ చేయొచ్చు, వైఫ్ చేస్తున్న హస్బెండ్ సపోర్ట్ చేసే ఆప్షన్ మనకు వెస్టేజ్లో ఉంది. ఆ ఆప్షన్ జాబ్లో ఉందా? లేదు. దాని డిఫరెన్స్ మనం తెలుసుకోవాలి. ఈరోజు జాబ్లో మనం ఉన్నామంటే ఫిక్స్డ్ టైం, ఫిక్స్డ్ మనీ, అంతే కదా. ఇప్పుడు దాకా దాని గురించే చెప్పుకున్నాం. మనం ఫిక్స్డ్ టైం పని చేస్తే మనకు ఫిక్స్డ్ మనీ ఇస్తారు. కానీ ఈరోజు మనం వెస్టేజ్లో ఉన్నామంటే అన్లిమిటెడ్ టైం పని చేసుకోవచ్చు, అన్లిమిటెడ్ మనీ తీసుకోవచ్చు. 2 మన చేతుల్లోనే ఉన్నాయి. కాబట్టి మనం పార్ట్ టైంగా అయినా వెస్టేజ్ని సెలెక్ట్ చేసుకుంటే మన లైఫ్ చేంజ్ చేసుకునే అవకాశం ఉంది. ఈరోజు మనం జాబ్లో ఉన్నామంటే ఎవరికైనా కూడా పని చేసినంత కాలమే ఇన్కమ్. అంటే యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంది? మనం పని చేసినంత కాలం ఇన్కమ్ రావడాన్నే యాక్టివ్ ఇన్కమ్ అంటాం. ఈరోజు ఎగ్జాంపుల్గా మనం జాబ్ చేస్తున్నారు, మన ఇంట్లో మన హస్బెండ్స్ అందరూ కూడా జాబ్ చేస్తున్నారు మ్యాక్సిమం.
అలా జాబ్ చేసేవాళ్ళు ఇప్పుడు మా హస్బెండ్ 10 ఇయర్స్ నుంచి జాబ్ చేస్తున్నారు. ఇంకొక 20 ఇయర్స్ చేస్తారు. ఆ 20 ఇయర్స్ తర్వాత ఒక 20 ఇయర్స్ దాకా ఇన్‌కమ్ వస్తుంది ఎవ్రీ మంత్. ఆ 20 ఇయర్స్ తర్వాత ఆగిపోతుంది. ఎందుకంటే మనకి సాలరీలో నుంచి మన జాబ్‌లో నుంచి మనల్ని రిటైర్మెంట్ తీసుకోమంటారు కాబట్టి. వాలంటీర్‌గా రిటైర్మెంట్ తీసుకోవాలి. ఎందుకంటే ఫిక్స్డ్ ఏజ్ వరకే మనకు లిమిట్ ఉంటుంది. ఆ ఏజ్ దాటిందంటే మనం రిటైర్మెంట్ తీసుకోవాలి. ఆ రోజు మనకున్న సాలరీ కంటిన్యూ అవుతుందా? లేదు, నువ్వు రిటైర్మెంట్ అయిపోయావు కదా, నీకు పింఛన్ వస్తుంది, నెల నెల 5,000 10,000 అవి తీసుకో నీ ఖర్చులకి అని చెప్పి కంపెనీ దాన్ని ఆల్రెడీ ఫిక్స్ చేసే వాళ్ళకి రూల్స్ అండ్ నామ్స్ రెగ్యులేషన్స్ సైన్ చేయించుకునే వాళ్ళని జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మన పని చేసినంత కాలం వచ్చేదే యాక్టివ్ ఇన్కమ్. ఇప్పుడు ఏదన్నా మనకి అందరం కూడా బాగుండాలనుకుంటాం, కానీ ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తే కనుక రోడ్డు మీద నిద్ర లేసి న్యూస్ చూస్తే కనుక, నిన్న మార్నింగ్ నేను చూశాను, మేడారం జాతరకి వెళ్తా ట్రాక్టర్ బోల్తా పడి అమ్మ కూతురు, అమ్మాయికి 21 సంవత్సరం, వాళ్ళ అమ్మకి 45 సంవత్సరాలు, ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు స్పాటెడ్. అలానే కారులో వెళ్తూ 7 మెంబర్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. కారులో వెళ్ళే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అంటే వాళ్ళ ఫ్యామిలీ సిచ్యుయేషన్, ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉందో మనకు తెలుసు, అన్నీ ఉన్నాయి. కానీ ఆ టైంలో అది వాళ్ళు ఫాస్ట్గా వెళ్ళేసి డివైడర్ని ఢీకొని స్పాట్లో 2 చనిపోయినారు, 3 ఎమర్జెన్సీలో ఉన్నారు. చూడండి, ఫ్యామిలీకి మనిషి లేకుండా పోతున్నారు. ఆ పొజిషన్లో ఎవరైనా జాబ్ చేసే వ్యక్తులు ఉండుంటే, ఆ ఫ్యామిలీకి పెద్ద దిక్కు అయ్యి ఉండుంటే, అలాంటి టైంలో మన ఫ్యామిలీ ఇప్పుడు చాలామంది మీ జాబ్ మీదే డిపెండ్ అయి ఉంటున్నాం. మనకి ఫైనాన్షియల్గా ఏమన్నా ప్రాపర్టీస్ ఉండనివ్వండి, లేకపోనివ్వండి, ఆ నెల నెల వచ్చే ఇన్కంలోనే ఖర్చులకి ఇంతని పెట్టుకొని, పిల్లల చదువులకి ఇంతని పెట్టుకొని, డైలీ మనకి ఇంతకి ఖర్చు అవుతుంది నెల వచ్చేసరికి అని అన్నిటికీ ఫిక్స్డ్గా మనం ఫిక్స్ చేసుకొని ఉంటున్నాం. ఇంకా అవసరమైతే క్రెడిట్ కార్డ్ మీద తీసుకుంటున్నా, నెక్స్ట్ మంత్ పే చేస్తున్నాం. సడన్గా ఇంట్లో పెద్ద దిక్కు లేకుండా పోయి ఆ వచ్చే ఇన్కమ్ ఆగిపోతే ఆ పిల్లల చదువులు ఏం కావాలి, ఇంట్లో ఖర్చులు ఏం కావాలి, ఇంట్లో వాళ్ళ పెద్ద దిక్కు వాళ్ళ అమ్మ నాన్నలు ఎవరు చూడాలి, ఇవన్నీ ఆలోచించుకుంటున్నామా జాబ్ చేసే వాళ్ళం ఎవరైనా కూడా. కానీ మనకు అదే ఆప్షన్ అని చెప్పి దాన్ని చేస్తున్నాం. కానీ మన ఫ్యామిలీ మెంబర్స్లో మనం లేకపోయినా మన జాబ్కి రిటైర్మెంట్ తీసుకున్నా కూడా నెక్స్ట్ మంత్ మన ఇన్కమ్ జీరో, ఫ్యామిలీకి సెక్యూరిటీ లేదు. కానీ ఈరోజు మనం వెస్టేజ్లో ఉన్నామంటే మనం పని చేసినంత కాలమే కాదు, పని చేయలేని రోజు కూడా. ఏదైనా యాక్సిడెంట్లో కాలో చెయ్యో ఇరిగిపోయింది, మనం డ్యూటీకి వెళ్ళలేని సిచ్యుయేషను, ఇంకా లైఫ్ లాంగ్ మనం బెడ్ మీదే ఉండాలి. ఆ టైంలో మనకి ఏదైనా నా కంపెనీలో ఉండే కదా నీకు ఇష్యూ జరిగిందని కంపెనీ నెల నెల శాలరీ ఇస్తుందా? ఇవ్వదు. జాబ్ తీసేసి ఇంకొకరిని పెట్టుకుంటుంది ఆ ప్లేస్లో. అప్పుడు మనకు వచ్చే ఇన్కమ్ ఆగిపోతుంది. బయటికి వెళ్ళాలంటే వెళ్ళలేని ఆప్షను. అన్ని సంవత్సరాలు మనం అక్కడ చేసినా కూడా మనకు ఐడెంటిఫికేషన్ లేదు, రికగ్నిషన్ లేదు. కానీ ఈరోజు మనం వెస్టేజ్లో పనిచేస్తున్నామంటే మనం ఊపిరిన్నంత కాలం మనం బెడ్ మీద నుంచి లేవలేని రోజు కూడా కొత్త ఊపిరిలో కూడా నెల నెల మన అకౌంట్లో శాలరీ పడుతుంది. ఎవ్రీ మంత్ 10th ఫిక్స్ చేశారు, అదంతా కూడా సిస్టమ్ క్యాలిక్యులేషన్స్ ఉంటుంది. దాన్నే ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. ఈరోజు మనకు పని చేసినంత కాలమే వచ్చేది యాక్టివ్ ఇన్కమ్, పని చేయలేని రోజు వచ్చేదే ప్యాసివ్ ఇన్కమ్. జాబ్లో ఎక్కడైనా కూడా మనకు ప్యాసివ్ ఇన్కమ్ ఇచ్చే ఫెసిలిటీ ఉందా? చాలామంది ఈరోజు వెస్టేజ్ని ఎందుకు చేస్తున్నారంటే గవర్నమెంట్ జాబ్ కానీ, ప్రైవేట్ జాబ్ కానివ్వండి, ఒక డాక్టర్ కానివ్వండి, ఒక స్టూడెంట్ పార్ట్ టైంగా కానీ వెస్టేజ్ సిస్టమ్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఎందుకు పనిచేస్తున్నారంటే ఈ ప్యాసివ్ ఇన్కమ్ కోసమే పనిచేస్తున్నారు. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు మనకందరికీ కూడా మనం అందరం బాగుండాలనుకుంటాం, కానీ జరగలేని సిచ్యుయేషన్ వచ్చింది. ఆ రోజు నాకు పలానా వాళ్ళు వెస్టేజ్ చెప్పారు, నేను చేసుకొని ఉంటే ఈరోజు నా ఫ్యామిలీకి లైఫ్ ఉండేది కదా అని బాధపడాల్సిన రోజులు చాలామందికి వస్తాయి. కానీ అలా రాకూడదని అనుకుందాం అందరం. కానీ చెప్పలేని సిచ్యుయేషన్స్ ఎలా ఉంటాయో. కానీ ఈరోజు మనం వెస్టేజ్లో పార్ట్ టైంగా టైం కల్పించుకొని చేసినా కూడా ఆ రోజు మన ఫ్యామిలీకి ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. మనకంటూ హ్యాపీనెస్ ఆటోమేటిక్గా ఉంటుంది. ఒకవేళ మనిషి లేని కొరవ ఉన్నా కూడా మనకి ఫైనాన్షియల్గా ఫ్యామిలీ అనేది రోడ్డు పాలవ్వకుండా పిల్లలకి ఒక లైఫ్ ఇవ్వాలనుకుంటాం. ఆ లైఫ్ మనకి వెస్టేజ్ ఇస్తుంది ఆ రోజు. కాబట్టి అందరం కూడా ప్యాసివ్ ఇన్కమ్ వెస్టేజ్లో ఉంది. కాబట్టి ఈరోజు మనం యాక్టివ్గా పని చేసుకుంటున్నా కూడా పార్ట్ టైంగా ఈరోజు మనం వెస్టేజ్లో టైం కల్పించుకొని చేసుకుంటే మన ఫ్యామిలీకి సెక్యూరిటీ ఉంది. మెయిన్ దానికోసం అందరం కూడా వెస్టేజ్ చేసుకుందాం. నేనైతే మెయిన్ ఆ పాయింట్కే కనెక్ట్ అయ్యాను. కరోనా లాంటి సిచ్యుయేషన్లో ఎంతమంది మనుషులు లేకుండా పోయారు, ఎంతమంది ఫ్యామిలీస్ రోడ్డుని పాలయ్యాయి. మెయిన్ నాకు వెస్టేజ్ పరిచయం అవ్వకముందు జస్ట్ కొన్ని ఇయర్స్ బిఫోరే కరోనా సిచ్యుయేషన్ వచ్చింది. ఆ టైంలో నాకు వెస్టేజ్ పరిచయం అవ్వడం అయింది. మెయిన్గా ఇంట్లో ఉండి చేసుకోవచ్చు అన్నారు. ఇంట్లో ఉండి చేసుకుంటా మనకి ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చే ఆప్షన్ ఎక్కడా ఉండదు అని మెయిన్గా అక్కడే నేను ఫస్ట్ స్టెప్ ఆలోచించాను. ఇప్పుడు కూడా నేను ఎవరికి చెప్పినా కూడా ప్యాసివ్ ఇన్కమ్ గురించే ఎక్కువ మందికి చెప్తుంటాను. అలానే ఈరోజు మనం చూస్తే కనుక 50% యూత్ ఇండియాలో ఖాళీగా ఉన్నారు. ఎందుకంటే బయట
వచ్చే స్టూడెంట్స్ ఎక్కువ అవుతున్నారు. బయట ఆపర్చునిటీస్ తక్కువ అయిపోతున్నాయి. ఒక డిఎస్సి నోటిఫికేషన్ పడాలన్నా, ఒక గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ పడాలన్నా జాబ్స్ 10ల్లో ఉంటే వచ్చే స్టూడెంట్స్ లక్షల్లో ఉంటున్నారు. అదేవిధంగా సాఫ్ట్వేర్ కూడా కంపెనీలు పడితే 1, 2 పడతాయి. లక్షల మందికి జాబ్లు ఎక్కడొస్తాయి? ఆ ఉన్న వాళ్ళని పీకేస్తే కొత్త వాళ్ళకి ఇస్తారు. అది కూడా అందరికీ రావు. అక్కడ టోటల్గా అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువైపోతుంది ఎవరైతే ఏమి. కాబట్టి మన ఇండియాలో 50% యూత్ జాబ్స్ లేకుండా ఖాళీగా ఉండేవాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు మనకు వెస్టేజ్లో నీకు ఈ క్వాలిఫికేషన్ ఉండాలనట్లేదు, నువ్వు పలానా దగ్గరికి రమ్మనట్లేదు, నువ్వు ఇంత డబ్బులు కట్టని చెప్పట్లేదు, నువ్వు ఈ టైంలోనే పని చేయని చెప్పట్లేదు. నువ్వు ఏదైతే జాబ్ కోసం ట్రై చేస్తున్నావో అది ట్రై చేసుకో, ఏదైతే జాబ్ చేస్తున్నావో దాన్ని చేసుకో. నువ్వు ఇంకా టైం కల్పించుకొని 1 గంటే వెస్టేజ్లో పని చేసుకో, మా కంపెనీకి మాకు బిజినెస్ ఇవ్వు, నీకు చదువుతోటి సర్టిఫికేట్స్ తోటి ఏది సంబంధం లేదు, నీకు నేను లైఫ్ ఇస్తాను అని మన వెస్టేజ్ కంపెనీ సిస్టమ్ చెప్తుంది. కాబట్టి అందరికీ కూడా ఈరోజు చదువుకోని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మనం చదువుకొని ఉంటాం, మన ఫ్యామిలీలో చదువుకోకుండా ఉండే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు మనం వెస్టేజ్లో ఉన్నామంటే అలాంటి వాళ్ళందరికీ లైఫ్ ఇవ్వచ్చు. మన ఇండియాలో మనం అన్ఎంప్లాయ్మెంట్ని తగ్గించుకోవచ్చు. ఒక స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడే మనం వెస్టేజ్ని కనుక పరిచయం చేస్తే స్ట్రాంగ్గా వాళ్ళకి అర్థమయ్యేలాగా బయట ఉండే సిచ్యుయేషన్ చెప్పి వాళ్ళు బయటకు వచ్చేసరికి మినిమం ఒక 30-40 వేల శాలరీతో బయటకు వస్తారు. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి జాబ్స్ అవసరమా? ఇంకా ఆ 30-40 వేలతో పని చేసుకుంటే ఒక 1 or 2 years కష్టపడితే అయిపోతుంది. ఆ విధంగా మన ఇండియాలో ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ని తగ్గించుకోవచ్చు. మన ఇండియన్ గవర్నమెంట్కి కూడా మేలు చేయొచ్చు. ఎందుకంటే ఇది మన వెస్టేజ్ అనేది మన ఇండియన్ కంపెనీ. కాబట్టి మన ఇండియాలో ఉండే యూత్ని కూడా మనం అన్ఎంప్లాయ్మెంట్ని తగ్గించి ఎంప్లాయీస్ లాగా, బిజినెస్ ఓనర్స్ లాగా మార్చే అవకాశం ఈరోజు మనకి వెస్టేజ్లో ఉంది. అలానే మనకి ఈరోజు మనం జాబ్ చేస్తున్నామంటే మనకి నామినీ ఫెసిలిటీ ఉందా? ఎక్కడైనా కూడా ఒక గవర్నమెంట్ జాబ్లో కానీ, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో కానీ, ఏ పొజిషన్లో అయినా ప్రైవేట్ జాబ్లో, సాఫ్ట్వేర్లో సంవత్సరాల తరబడి జాబ్ చేయనివ్వండి. ఒక 25 years నువ్వు జాబ్ చేయి, నీ పిల్లలకి నేను గ్యారంటీగా జాబ్ ఇస్తా అని ఎవరైనా చెప్తున్నారా? ఎక్కడ కూడా నామినీ ఫెసిలిటీ లేదు. ఒక 25 సంవత్సరాలు కష్టపడి మనం ఒక గవర్నమెంట్ జాబ్ తెచ్చుకొని ₹1,00,000 జాబ్ చేస్తున్నాం అనుకోండి, ₹1,00,000 శాలరీ వస్తుంది, ఫ్యామిలీ హ్యాపీ లైఫ్. అది అందులోనూ గవర్నమెంట్ జాబ్ కాబట్టి. కానీ ఈరోజు మనం వెస్టేజ్లో పార్ట్ టైంగా తీసుకున్నా కూడా ఫుల్ టైంగా తీసుకొనివ్వండి, అదే 25 సంవత్సరాలు ఒక పార్ట్ టైంగా మనం వెస్టేజ్లో టైం కల్పించుకొని చేసినా కూడా 1,00,000 కాదండి, మినిమం 5 నుంచి 10 లక్షలు వస్తుంది. మనం 25 సంవత్సరాలు వెస్టేజ్లో 1 hour మినిమం చేసినా కూడా మనం నిలబడి ఉంటే అన్ని సంవత్సరాలు మినిమం 5 లక్షల నుంచి 10 లక్షల దాకా వస్తుంది. ఇక్కడ యావరేజ్గా 1,00,000 అన్నారు, 1,00,000 వస్తుంది, హ్యాపీ లైఫ్. ఇప్పుడు జాబ్లో కూడా హ్యాపీ లైఫే, గవర్నమెంట్ జాబ్ కాబట్టి. కానీ నెక్స్ట్ ఏమన్నా నామినీకి నా నెక్స్ట్ జనరేషన్కి ఏదన్నా ఆప్షన్ ఉందా అని జాబ్లో చూస్తే, ఇప్పుడు మనం ఉన్నంతకాలం మనకి ఇన్కమ్ ఇస్తుంది. మనం డ్యూటీ చేయలేని రోజు మనకి ఇన్కమ్ రాదు, మనం రిటైర్మెంట్ చేయలేని రోజు రిటైర్మెంట్ తీసుకునే రోజు రాదు, నెక్స్ట్ మనం లేని రోజు కూడా మనకి ఫ్యామిలీకి సెక్యూరిటీ లేదు. జాబ్లో ఆప్షన్ ఉందా? నువ్వు ఇన్ని రోజులు కష్టపడ్డావు కదా, నీ పిల్లలకి నేను జాబ్ ఇస్తాలే అని కంపెనీ ధీమాగా ఎక్కడైనా చెప్తుందా? లేదు. నామినీ ఫెసిలిటీ అనేది లేదు. మనం ఏ జాబ్ చేయనివ్వండి, ఈరోజు గవర్నమెంట్ జాబ్స్ కోసం కష్టపడి చాలామంది సంవత్సరాల తరబడి వెయిట్ చేసి మనీ ఇన్వెస్ట్ చేసి హాస్టల్లో ఉండి ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి మరి నాది గోల్ అది, నేను దాన్నే అని చాలామంది పట్టుదలతో ఉంటున్నారు, మధ్యలో వదిలేసి వచ్చేయడం ఇష్టం లేక. కానీ అలాంటి జాబ్లో కూడా ఈరోజు నామినీ ఫెసిలిటీ లేదు. కానీ ఈరోజు మనం వెస్టేజ్లో చదువుతో సంబంధం లేకుండా, ఏజ్తో సంబంధం లేకుండా మన ఇంట్లో మనం ఉండి ప్రోడక్ట్స్ వాడుకుంటా ఆ వచ్చిన రిజల్ట్ని ఈ ప్రోడక్ట్ బాగుంది అని నలుగురికి చెప్పి ₹1 పెట్టుబడి పెట్టకుండా మనం తీసుకునే ఇన్కమ్ ఒక 5 సంవత్సరాలు మనం వెస్టేజ్లో నిలబడినివ్వండి, ఒక 50,000 రానివ్వండి, ఆ నెక్స్ట్ ఇంకొక 5 సంవత్సరాలు లేదా ఇంకొక 50,000 రానివ్వండి, 10 సంవత్సరాలు, 10 సంవత్సరాలకు మనకు వెస్టేజ్ ద్వారా 1,00,000 వస్తుంది. అదే మనం ఉన్నంతకాలం మనం కంటిన్యూ చేస్తూ ఉంటే ఆ 2-3 లక్షలు ఈజీగా అవుతుంది. ఆ నెక్స్ట్ మనం లేని రోజు మన ఫ్యామిలీకి సెక్యూరిటీ, మన నెక్స్ట్ జనరేషన్కి దాన్ని కంటిన్యూ చేస్తుంది కంపెనీ. మనం చేసిన కష్టం ఎక్కడికి పోతుంది? ఇప్పుడు మనం ఏది చేసినా మన పిల్లల కోసమే చేస్తామా? ఎందుకంటే పిల్లలు మంచిగా చదివించుకోవాలి, మా పిల్లలకి మంచిగా ఆస్తులు ఇవ్వాలి, మా పిల్లలకి మంచిగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలి, నేను పడిన కష్టం నా పిల్లలు పడకూడదు అనుకుంటాం. కానీ జాబ్లో ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఎక్కడన్నా ఉందా? లేదు. మనం కష్టపడి మిగిలించుకొని ఖర్చులో నుంచి తగ్గించుకొని బయటికి తీస్తే తప్ప. కానీ మనం చేసే దాంట్లో నుంచి మన పిల్లలకి లైఫ్ ఇచ్చే అవకాశం ఈరోజు వెస్టేజ్లో ఉంది. కాబట్టి దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు మనకి లైఫ్ ఎక్కడుంది, మన ఫ్యామిలీకి సెక్యూరిటీ ఎక్కడుంది, నా పిల్లలకి ఫ్యూచర్ ఎక్కడుంది అని మనం అర్థం చేసుకుంటే ప్రతి ఒక్కరం ఈరోజు మనం వెస్టేజ్లో వర్క్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈరోజు మనం వెస్టేజ్లో ఉన్నామంటే 3 generations ఇన్కమ్ ఉంది. అది ఏ విధంగా?
జాబ్లో ఆ ఫెసిలిటీ ఉందా? నువ్వు ఇప్పుడు పని చేస్తున్నావు, నువ్వు పని చేయలేని రోజు, నువ్వు లేని రోజు నీ నామినీకి నీ జాబ్ ఇస్తాను అని ఉందా జాబ్లో ఎక్కడన్నా? ఆ నెక్స్ట్ నామినీకి ఉందా? ఎక్కడా కూడా ఆప్షన్ లేదు, ఏ గవర్నమెంట్ జాబ్లో కూడా లేదు. కానీ ఈరోజు మనం వెస్టేజ్లో ఉంటామంటే 3 జనరేషన్స్ ఇన్కమ్ నేనున్నా, నా నెక్స్ట్ నాకేమన్నా అయితే మా హస్బెండ్కి కానీ నా పిల్లలకి ఒకరికి కానీ కంటిన్యూ అవుతుంది, నెక్స్ట్ వాళ్ళ తర్వాత వాళ్ళ నామినీకి కంటిన్యూ అవుతుంది. ఈ ఫెసిలిటీ ఈరోజు మనకు వెస్టేజ్లో ఉంది. అది కార్ ఫండ్ కానివ్వండి, హౌస్ ఫండ్ కానివ్వండి, ట్రావెల్ ఫండ్ కానివ్వండి, అన్లిమిటెడ్ ఇన్కమ్ కానివ్వండి, ఇదంతా కూడా మనం పడే కష్టం అంతా కూడా మన నామినీకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అది మనం జాబ్లో ఉంటే ఎలాంటి బెనిఫిట్ లేదు. జాబ్ చేస్తూ ఈరోజు మనం పార్ట్ టైమ్గా వెస్టేజ్ని తీసుకున్నా కూడా ఈ ఫెసిలిటీస్ అన్నీ తీసుకునే అవకాశం ఉంది. మనం ఇంట్లో హస్బెండ్ జాబ్ చేస్తుంటే వైఫ్ సపోర్ట్ తీసుకొని టైం కల్పించుకొని ఈరోజు వెస్టేజ్ ద్వారా లైఫ్ తీసుకోవచ్చు. లేదంటే మా హస్బెండ్ బిజీగా ఉన్నాళ్ళే, నేను చదువుకొని ఉన్నా కదా నేనే చేసుకుందాంలే అని మనం చేసుకున్నా కూడా ఈరోజు మన పిల్లలకి కానీ ఫ్యామిలీకి కానీ మనకి కానీ మన లైఫ్కి సెక్యూరిటీ ఉంది, మన ఫ్యామిలీకి ఫ్యూచర్ ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే ది పవర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ అని ఎందుకన్నామంటే అది కూడా వెస్టేజ్. ఎందుకంటే మోర్ లగ్జరీ కార్స్ ఆర్ పర్చేస్డ్ బై నెట్వర్కర్స్, అందులోనూ వెస్టేజియన్స్ ఓన్లీ. ఈరోజు మనం ఒక 25 సంవత్సరాలు కష్టపడి సాఫ్ట్వేర్ జాబ్లో ఒక 5 లక్షల శాలరీ తెచ్చుకుంటున్నాం. 5 లక్షల శాలరీ వస్తుంది, నువ్వు కంపెనీకి మేనేజర్గా హ్యాండిల్ చేస్తున్నావు కదా, ఇదిగో నీ కంపెనీ తరపున నేను కార్ ఇస్తాను, ఈ కార్ నీదే అని మన పేరు మీద ఏమైనా రిజిస్ట్రేషన్ చేసి ఏ కంపెనీ అయినా ఇస్తుందా? ఎవ్వరు ఇవ్వరు. కానీ ఈరోజు మనం వెస్టేజ్లో ఉన్నామంటే మనం మినిమం ఒక 50,000 కంపెనీ ద్వారా శాలరీ తీసుకుంటున్నా కూడా మనకి కంపెనీ కార్ ఫండ్ తోటి కార్ ఇచ్చే ఫెసిలిటీ ఈరోజు మనకు వెస్టేజ్లో ఉంది. అదే ఒక 5 years మనం వెస్టేజ్లో కష్టపడి ఒక 2 లక్షల శాలరీ తెచ్చుకున్నాం అనుకోండి, లగ్జరీ కార్ తీసుకునే అవకాశం కూడా ఈరోజు మనకు వెస్టేజ్లో ఉంది. ఆ విధంగా మనకి వెస్టేజ్లో డిస్ట్రిబ్యూటర్స్ అనేవాళ్ళు ఒక మనలాగే కొత్తగా వచ్చిన వాళ్ళే మన టీంలో, మన వెస్టేజ్ బిజినెస్లో అందరూ కూడా 22 years నుంచి స్టాండర్డ్గా సింగిల్ మేనేజ్మెంట్తో మన కంపెనీ నడుస్తుంది. అది ఇయర్లీ గ్రోతింగ్ పరంగా అన్ని విధాలా చూసుకున్న హైయెస్ట్గానే ఉంది. ఆ విధంగా కంపెనీ కార్ ఫండ్ ద్వారా లగ్జరీ కార్లు తీసుకున్న వాళ్ళు 100 మంది ఉన్నారు. మన కంపెనీ కార్ ఫండ్ ద్వారా నీకు ఇంత శాలరీ నువ్వు తీసుకుంటున్నావు, నువ్వు నార్మల్ కార్లో తిరగొద్దు, ఇదిగో లగ్జరీ కార్ తీసుకో అని కంపెనీ మనల్ని ఆటోమేటిక్గా ప్రమోట్ చేస్తుంది. మన కంపెనీకి బిజినెస్ ఇస్తున్న కంపెనీ మనల్ని ఐడెంటిఫై చేసి దానికి రికగ్నిషన్ ఇచ్చి మన లెవెల్ అనేది చేంజ్ చేస్తుంది. అది ఎక్కడైనా కూడా ఉందా? అది ఎక్కడా లేదు. కాబట్టి ఈరోజు సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు కూడా 10 లక్షల కార్ చాలే, కార్కి అంత అవసరమా అని నార్మల్ కార్లో తిరుగుతుంటే ఈరోజు వెస్టేజ్లో లైఫ్ తీసుకునే వాళ్ళు లగ్జరీ కార్లో మినిమం 50 లక్షలు ₹1,00,00,000 కార్లో తిరిగే వ్యక్తులు కూడా ఉన్నారు. ఆ విధంగా చూసుకుంటే మన విజయరాజ్ సారు కంపెనీ ద్వారా 3 కార్లు తీసుకున్నారు. అందులో ఒకటి ₹1,00,00,000 కారు జాగ్వార్ కారు. చందు సార్ తీసుకున్నారు లగ్జరీ కారు. అలానే ఆ పైన ఉన్న అప్లైనర్స్ కూడా చాలామంది తీసుకున్నారు. మనం వర్క్ చేసుకుంటే మనకు లైఫ్ అనేది వెస్టేజ్లో ఉంది. ఆ లైఫ్ కావాలంటే ఈరోజు మనం వెస్టేజ్లో కనుక ప్రతి ఒక్కరూ టైం కల్పించుకొని వెస్టేజ్లో లైఫ్ వర్క్ చేసుకుంటే ప్రతి ఒక్కరి లైఫ్ చేంజ్ చేసుకునే అవకాశం వెస్టేజ్లో ఉంది. ఇక్కడ అబ్దుల్ కలాం గారు చెప్పేది ఏంటంటే ఇప్పుడు జనరల్గా మనకు మెంబర్షిప్ ఫ్రీ ఉంది, కానీ అది ఫ్యూచర్లో దాని డిమాండ్ మార్కెట్లో అర్థమైన తర్వాత దానికి కూడా పర్టికులర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడతారు. మినిమం డిగ్రీ కంప్లీట్ చేయాలి, నువ్వు ఈ విధంగా క్వాలిఫికేషన్ అయ్యి ఉండాలి, నీకు ఈ విధంగా చదువు రావాలి, ఇంత డబ్బులు కట్టాలి, ఏదో ఒకటి ఫ్యూచర్లో డైరెక్ట్ సెల్లింగ్లకు కూడా కొన్ని లిమిటేషన్స్ పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రజెంట్ ఏ జాబ్లు చూసినా కూడా అలానే ఉంటున్నాయి. కాబట్టి డిమాండ్ పెంచడం కోసం ప్రజెంట్ ఉన్న డిమాండ్ని తట్టుకోలేక ఆ విధంగా పెట్టే అవకాశం కూడా ఉంటుంది. నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బిజినెస్ ఆఫ్ 21st century. ఇప్పుడు మనం 2026లో ఉన్నాం. అంటే ఇది 20th century, 21st century వచ్చేసరికి ఫాస్ట్గా గ్రో అయ్యే బిజినెస్ అది ఏదన్నా ఉందంటే ఓన్లీ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ అని అబ్దుల్ కలాం గారు చెప్పడం జరిగింది. కాబట్టి మన కంపెనీ ఇప్పుడుకిప్పుడు వచ్చింది కాదు, ఇప్పటికిప్పుడు పోయేది కాదు. కాబట్టి ఇన్ని సంవత్సరాల నుంచి స్టాండర్డ్గా ఉంది, ఇంకా కూడా ఉండబోతుంది. ఎందుకంటే మనది ప్రోడక్ట్ బేస్డ్ కాబట్టి ప్రోడక్ట్లు వాడుకునే వాళ్ళు వాడుకుంటూనే ఉంటారు ఆరోగ్యం కోసం. మనకి ఆటోమేటిక్గా బిజినెస్ జరుగుతుంది, మనీ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది, మన శాలరీ అనేది ఇంకా హైక్స్లోకే పోతుంది, కానీ ఎక్కడా కూడా తగ్గదు. కాబట్టి ఈరోజు మనందరం కూడా వెస్టేజ్లో ఉన్న లైఫ్ని అర్థం చేసుకొని నాకు సెక్యూరిటీ కావాలి, నా పిల్లలకి సెక్యూరిటీ కావాలి, నాకంటూ ఫ్యామిలీకి ఒక లైఫ్ ఉండాలి, నేను చేసే కష్టం ఎక్కడికి పోకూడదు, నాకు ఫ్యూచర్లో యూజ్ అవ్వాలి అనుకుంటే ఈరోజు మనకు టీం ఉండనివ్వకపోండి. మనం స్లోగా వర్క్ చేసుకున్నా కూడా మనమంటూ వెస్టేజ్లో ఉంటే నాలెడ్జ్ తీసుకుంటూ ఉంటే మనలాంటి వాళ్ళని మనం వెస్టేజ్లో ఆటోమేటిక్గా తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే వెస్టేజ్ కంపెనీకి ఆ స్టాండర్డ్స్ ఉన్నాయి, ప్రోడక్ట్కి ఆ క్వాలిటీ ఉంది, దమ్ము ఉంది, నాలెడ్జ్ పరంగా మనకు జూమ్ మీటింగ్స్ ఉంటున్నాయి, లైవ్ మీటింగ్స్లో అప్లైనర్స్ సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈరోజు మనం వెస్టేజ్లో స్లోగా బిల్డ్ చేసుకున్నా కూడా ఒక 5 years మనం వెస్టేజ్లో నిలబడి ఉంటే మనకి వెస్టేజ్ లైఫ్ డెఫినెట్లీ ఇస్తుంది.
కాబట్టి ది పవర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ వెస్టేజ్. అందరం కూడా ఆ లైఫ్ తీసుకోవాలంటే ఈరోజు వెస్టేజ్ సిస్టాన్ని నమ్మి మనం అర్థం చేసుకొని మనం ఉంటే కనుక ఆ లైఫ్ మనకు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్, ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈరోజు మనం విన్న ప్రతి పాయింట్ని కూడా ఏదైనా ఒక జాబ్ చేసే వ్యక్తికైనా కూడా మనకి ఏం నచ్చొచ్చాము. ఈరోజు మన అందరం మన టీంలో చాలామందిని కూడా అందరం డిగ్రీలను కంప్లీట్ చేస్తున్నాం, బీటెక్లు కంప్లీట్ చేస్తున్నాం, పీజీలు కూడా కంప్లీట్ చేస్తున్నాం. మనం ఏ సిస్టమ్ నచ్చి వచ్చామో దాన్ని ఆ వ్యక్తికి ఎదుటే వ్యక్తికి కనెక్ట్ అయ్యేలాగా మనం చెప్పినప్పుడు ఆ వ్యక్తి ఒక్క నిమిషం ఆలోచించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వెస్టేజ్లో ఉన్న లైఫ్ని తీసుకోవాలని కోరుకుంటున్నాను.